ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి 27వ అధ్యాయం. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనము, అలాగుననే 8వ వచనము, 9వ వచనం నేను చదువుతాను. కీర్తన గ్రంథంలో నుండి 27వ అధ్యాయము 4వ వచనము, అలాగనే 8, 9 వచనాలు నేను చదువుతాను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము మొదటగా 4వ వచనము. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అలాగే 8వ వచనము. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవ, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. గత కొన్ని వారం నుంచి మనము దేవుని యొక్క సన్నిధి గురించి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఈరోజున కూడా కొన్ని విషయాలు దేవుని యొక్క సన్నిధి గురించి కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను. సమాజము కూట మానక ఆ దినము సమీపించుట మీరు సూచన కొలది మరి ఎక్కువగా లాగుని చేయమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సమాజంలో కూడుకోవడం మనుషులంగా ఏదో 10 మంది అనుకొని మనందరం కలిసి ఒక చర్చి పెట్టుకుందాం, బిల్డింగ్ కట్టుకుందాం, మనందరము దేవుని ఆరాధిద్దామని మనుషులుగా మనం అనుకొని మానవ తలంపులను బట్టి సమాజంలో కూడుకోవడం కాదు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, సమాజము కూట మానద్దన్న మాట దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు యాక్చువల్ బైబిల్లో చూస్తే వీలైతే రాబోతున్నారు, దాని గురించి కూడా చెప్తాను. కొందరు మానుకొని వచ్చినట్టుగా సమాజము కూట మానక అన్న మాట బైబిల్లో ఉంది. అర్థం ఏంటంటే దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమని అర్థం చేసుకోవాలి. నేను చాలా వాళ్ళని చెప్తా వస్తున్నాను, చూసారా. ఇంకెంత చెప్పినా సరే ఇంకను దేవుని యొక్క సన్నిధి యొక్క విలువను మనము గ్రహించలేకపోతున్నాం. అది గ్రహించడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏ కార్యం చేసినా సరే మనము దేవుని సన్నిధిలోనే చేయాలి. దేవుని సన్నిధిలో చేస్తేనే దానికి ప్రతిఫలం మనకి ఉంటుంది. ఇప్పుడు అందుకనే చూడండి, మనము జీవితాంతం చేసేటువంటి ఒక కార్యము సమాజము కూట అనగా దేవుని యొక్క సన్నిధిలో చేరడం. అందుకని దీన్ని గురించినటువంటి సరైనటువంటి అవగాహన, వాక్య జ్ఞానము, అలాగే ఆ వాక్య జ్ఞానాన్ని బట్టి అనుభవము మన ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునికి ఉండాలి. దేవుని సన్నిధి అనేటువంటిది ఊహించుకొని నమ్మేసి వెళ్ళిపోయేటువంటి కార్యం కాదు. వాక్యం ద్వారా దాన్ని అర్థం చేసుకొని నమ్మి ఆ నమ్మకాన్ని బట్టి దేవుని సన్నిధి అనుభవించేటువంటి ఒక కార్యం దేవుని యొక్క సన్నిధి. సో నిజంగా దేవుడు చెప్తున్నాడు, ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్యన ఉంటానన్నాడు దేవుడు. ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు కనుక ఆ మాట చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన మాటను ఆయన నిలబెట్టుకుంటాడు. అప్పుడు మనం సమాజంలో కూడుకున్నప్పుడు నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తున్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, భక్తి జీవితం అటువంటిది నామకార్థ భక్తి జీవితం కాదు. దేవునితో సహవాసం చేసేటువంటి నిజమైనటువంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం చర్చిలోనికి వచ్చినప్పుడు దేవుని సన్నిధి అనుభవించటం అనేటువంటిది గురిగా పెట్టుకొని, దేవుని సన్నిధి అనుభవించినటువంటిది ఉద్దేశంగా పెట్టుకొని మనం చర్చికి వస్తున్నాం. అంటే చర్చికి వస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో వస్తున్నాం అంటే దేవుణ్ణి అనుభవించాలని మనం వస్తున్నాం. అది ఎంత వాస్తవం అంటే, ఒక మనిషి ఒకవేళ కనుక మనతో పాటుగా సహవాసంలో కూడుకుంటే ఆ వ్యక్తి ఉన్నాడని, ఆ వ్యక్తిని మనం చూసాము, కనుగొన్నాము అనేటువంటిది ఎంత వాస్తవమో, అలాగే ఆత్మరూపం ఉన్నటువంటి దేవుడు ఇంకనూ ఆయన ఆత్మరూపం ఉన్నప్పుడు కూడా ఆయన మన మధ్య ఉన్నప్పుడు కనుక నిజంగా నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తే ఒక భౌతికమైన వ్యక్తిని చూసినంత వాస్తవంగా నువ్వు దేవుణ్ణి కూడా అనుభవిస్తావు. అందుకే చూడండి, దేవుని సన్నిధి అనేటువంటిది దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అనుకొని నమ్మి వెళ్ళిపోయేటువంటిది కాదు. నేను స్పెసిఫిక్గా ఈ మధ్య వారంలో ఎక్కువ అదే దాన్ని స్ట్రెస్ చేస్తున్నాను ఎక్కువ. అదేంటి, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మడం గురించి కాదు ఇక్కడ పాయింట్. ఇక్కడ దేవుడు ఉన్నాడని అనుభవించడం ఇంపార్టెంట్. ఇక్కడ నమ్మకం మంచిదా అంటే మన నమ్మకం మంచిదే, కానీ నమ్మకం అంటే మొదటి మెట్టు. ఏదైనా సరే అనుభవించడానికి మొదటి మెట్టు ఏంటంటే నమ్మకం. నేను ఇది చేయగలనని నమ్ముచున్నావా అని క్రీస్తు అడిగారు. అప్పుడు వాళ్ళు నమ్ముచున్నామన్నప్పుడు వారు దాన్ని అనుభవించారు. ఏదైతే నమ్మారో దాన్ని వాళ్ళు అనుభవించారు. అంటే అర్థం ఏంటంటే విశ్వాస జీవితంలో దేవుని సన్నిధి కూడా ఎగ్జాక్ట్ అంతే. దేవుని సన్నిధి అనేటువంటిది ఆయన ఉన్నాడు నేను నమ్ముతున్నానండి అనేటువంటిది కాదు.
ఆ విశ్వాసము సరిపోదు దేవుని సన్నిధిని అనుభవించడానికి. దేవుని సన్నిధి అంటే నమ్మి వెళ్ళిపోయేటువంటిది కాదు, నమ్ముతూ బతికేటువంటిది కాదు, నమ్మినటువంటి దాన్ని అనుభవిస్తూ కొనసాగేటువంటిది. అందుకనే దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యం మనం చూస్తున్నాం ఇక్కడ. భక్తులు అందుకని చూడండి, దేవుని సన్నిధి గురించి మాట్లాడుతూ ఆయన సన్నిధి గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానమే దేవుని సన్నిధికి తన లైఫ్లో ఆయన ఎంత ప్రయారిటీ ఇచ్చాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నాడు చూడండి, అక్కడ యెహోవా వద్ద ఒక్క వరం అడిగిన అంటున్నాడు. దావీదు రాజు అయ్యుండి కూడా ఆయన ఏమంటున్నాడు తెలుసా, నేను దేవుణ్ణి ఒక వరం అడిగాను అంటున్నాడు. ఆ పైన చదివితే శత్రువులతో ప్రాబ్లం ఉంది, శత్రువులు వెంటాడుతున్నారు, ప్రాణాపాయం ఉంది, అంత ఇబ్బంది ఉన్నా సరే ఇంకను దేవుని సన్నిధి కొరకు ఆయన ఆత్మ ఎంతగానో దాహము కలిగి అంటున్నాడు. నేను దేవుణ్ణి ఒక వరం అడిగాను, నేను దాన్ని వెతుకుతున్నాను అన్నాడు. ఇప్పుడు చూడండి, నిజంగా అంటే దేవుని సన్నిధి అనేటువంటిది ఆయన ఎంత విలువైంది అర్థమైంది. అందుకే అన్నాడు, అది నేను దేవుణ్ణి ఒక వరం అడిగిన అన్నాడు. ప్రభు నీ సన్నిధి నాకు కావాలంటలేదు, సన్నిధిని ఆయన దేనితో పోల్చుకుంటున్నాడంటే సన్నిధిని దేవుని యొక్క సన్నిధి అంటే ఆయనకి ఎలాంటిదంటే అది ఒక వరం లాంటిది. అది దేవుడు మాత్రమే తీర్చగలిగేటువంటిది, దేవుడు మాత్రమే ఇవ్వగలిగేటువంటి ఒక వరముగా భావించాడు. అందుకే గత వారం చెప్పని చూసారా, దేవుని సన్నిధి అంటే నిజంగా ఎలాంటిదంటే నువ్వు చర్చికి రెడీ అవుట్ చేస్తున్న అంత ఈజీ కాదు దేవుని సన్నిధిలోనికి వెళ్ళడము, అంత ఈజీ కాదు. అందుకని ఇక్కడ నేను దేవుణ్ణి ఒక వరము అడిగాను అంటున్నాడు. మందిరంలోకి వెళ్ళాలంటున్నప్పుడు రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు కదా. దావీదు మందిరంలోకి వెళ్ళాలంటే ఎవరైనా వెళ్ళొచ్చు, కానీ మందిరంలోకి వెళ్ళిన ప్రతి వాళ్ళు దేవుని సన్నిధిలోనికి వెళ్తారన్న గ్యారంటీ ఏమీ లేదు. అందుకనే భక్తుడికి ఏదంటే నేను మందిరంలోకి మాత్రం వెళ్తే సరిపోదు, నేను దేవుని సన్నిధిని అనుభవించాలి. కాబట్టి అది గొప్ప వరము, అది తరచుగా దొరికేది కాదు, అది అందరికీ దొరికేటువంటిది కాదు, అది ఎంత విలువైనటువంటిది అంటే అది ఒక వరము లాంటిది అని గ్రహించాడు. దేవుని సన్నిధిని ఒక వరములాగా చూస్తున్నాడు భక్తుడు. వెంటనే దేవుని సన్నిధిని అనుభవించడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే నువ్వు దేవుని సన్నిధి పట్ల నీ వైఖరి సరిగ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ముందు అది కరెక్ట్గా ఉండాలి. దేవుని సన్నిధి అంటే మనం ఎలా చూస్తున్నామంటే అది ఇంపార్టెంట్. నేను చర్చ గురించి మాత్రం మాట్లాడట్లేదు, నేను దేవుని సన్నిధి గురించి మాట్లాడుతున్నాను. దేవుని సన్నిధి మనం ఎలా చూస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. దేవుని సన్నిధి ఇక్కడ భక్తుడైతే ఒక వరముగా అంటున్నాడు. అందుకనే దావీదుకి ఇలాంటి మాటలు బట్టి మనకు క్లియర్గా తెలిసిపోతుంది. దావీదు తరచుగా దేవుని అనుభవించడం అంటే అది చాలా వాస్తవంగా దావీదుకు ఉంది. అందుకని ఆయన ఆత్మస్థితి కానీ దేవుని సన్నిధిలో ఆయన అనుభవించే విధానము, అందులో తన్ను తాను మర్చిపోవడము లేదా పరవశించడం అటువంటిది అది దావీదుకి చాలా ఈజీగా ఉంది, తరచుగా దాన్ని అనుభవిస్తున్నాడు. అందుకనే దేవుని సన్నిధి గురించి దేవుని గురించి ఆయన చాలా గొప్పగా మాట్లాడతాడు. దేవునితో తన కూడా సహవాసం గురించి చాలా గొప్పగా మాట్లాడతాడు. దుప్పి నీటి వాళ్ళ కొరకు ఆశపడుతున్నట్టు ఇలాంటి మాటలు భక్తులకి ఎందుకు వస్తాయంటే వాళ్ళు అంతగా ఆశపడుతున్నారు, వాళ్ళు ఎంతగా ఆశపడుతున్నారు, దేవుడు కూడా అంతగాని వాళ్ళ హృదయానికి దేవుడు ఆ తృప్తిని తన సన్నిధి ద్వారా దేవుడు ఇస్తున్నాడు. అందుకని ఇక్కడ దావీదు మాట్లాడుతూ అంటున్నాడు, నేను దేవుని ఒక వరం అడిగాను అంటున్నాడు. అక్కడితో అయిపోలేదు, నేను దాన్ని వెతుకుతున్నాను అన్నాడు. అది ఇంపార్టెంట్. మనం అనొచ్చు దేవుని సన్నిధి నాకు కూడా వాల్యూ అనండి మీరు అనొచ్చు, కానీ అంటే విలువైనటువంటి దత్తిని వెతుకుతున్నావు అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏది వెతుకుతాము అంటే ఏదైతే విలువైంది అనుకుంటామో దాన్ని మనం వెతుకుతాము. బైబిల్లో చాలా ఉపమానాలు చెప్పచ్చు. ఒక నాణ్యం పుట్టినటువంటి ఆమె ఏం చేసిన ఆ ఒక్క నాణ్యం కోసం ఇల్లంతా చక్కబెట్టేసి ఇల్లంతా తుడిచేస్తుంది, వెతికేస్తుంది. ఎందుకని అది ఆమెకు చాలా వాల్యుబుల్ అది. అలాగే ఒక వ్యక్తి ఏమో ఒక గొప్ప ధన నిధిని ఒక చోట భూమిలో కనుగొన్నాడు, ఒక ల్యాండ్లో కనుగొన్నాడు. వెంటనే తనకున్నదంతా కూడా తీసుకెళ్ళి అమ్మేసి ఆ భూమిని కొనేశాడట. ఎందుకని ఆ భూమిని కొనడం కోసం భూమిని కొనలేదు, ఆ భూమిలో ఉన్న సంపద గురించి దానికి విలువని అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన దగ్గర అంతా కూడా అమ్మేశాడట. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు నేను పొందుకోబోతున్నటువంటిది చాలా విలువైనటువంటిది అని వాళ్ళు గ్రహించారు. అందుకని దానికోసం వాళ్ళు వెతుకుతున్నారు. అలా వెతికేటువంటి ప్రాసెస్లో వాళ్ళు కొన్నదంతా కూడా ఆ టైంకి ఆల్రెడీ వాళ్ళు కలిగిన ప్రతిదీ కూడా ఆ నిధి ముందు, ఆ వరం ముందు అల్పమైనటువంటిదిగా వాళ్ళకి కనబడింది. అల్పమైన కనబడింది కాబట్టే వాళ్ళు సమస్తాన్ని, ఆ వ్యక్తి సమస్తమును అమ్మేసి ఆ పొలాన్ని కొనడం బైబిల్లో మనం చూస్తాం. ఎందుకు కొంటున్నాడు అంటే ఆయన ఏమి త్యాగం చేయట్లేదు. ఇక్కడ గమనించండి, ఆయన ఏమి త్యాగం చేయడానికి కొనట్లేదు, అది ఇంకా విలువైనటువంటిది సంపాదించుకోవడం కోసం అంతకంటే అల్పమైనటువంటి వాటిని వదిలేశాడు. ఎందుకని వదిలేస్తాడంటే త్యాగం చేయడం కోసం వదిలేయట్లేదు, మంచివాడు కూడా వదిలేస్తాను కాదు, ఎంతకన్నా విలువైంది ఇంకోటి ఉందని అర్థమైంది ఆ వ్యక్తికి. అందుకనే సమస్తాన్ని అమ్మేసి ఆ పొలాన్ని కొన్నాడట యేసుగారు చెప్పిన ఉపమానంలో. ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే ఒకటి విలువైనటువంటిది అని మనం పరిగణించామంటే ఖచ్చితంగా దాన్ని ఎవరైనా వెతుకుతాం.
మనకి ఏమాత్రం కొంచెం కామన్ సెన్స్ కనుక మనకు పనిచేస్తే, కనీసం కొంచెం ఇంకిత జ్ఞానం అనుకుంటే, బేసిక్గా ఏ మనిషిని ఏం చేస్తాడంటే, ఒక విలువైనది మనం సంపాదించుకోవాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ మనం ఏం చేస్తాడంటే, మనం ఉన్నదాన్ని వదులుకొని దాన్ని మనం సంపాదించుకుంటాం. అలాగే ఇక్కడ భక్తుడు కూడా మాట్లాడుతున్నప్పుడు, నేను ఒక వరం అడిగాను అంటున్నాడు, నేను దాన్ని వెతుకుతున్నాను అంటున్నాడు. ఎందుకేం అడిగాడు అంటే, దేవుని యొక్క ప్రసన్నత గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆలయంలో ధ్యానిస్తానికి, ఇంకా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే, జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నిజంగా జీవితకాలం అంతా యెహోవా మందిరములు నివసింపగోరుతున్నాను. ఆయనకి తన సొంత ఇంట్లో ఉన్నటువంటి కంఫర్ట్ కంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి సౌకర్యము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క నెమ్మది అనేటువంటిది ఆయనకి చాలా గొప్పగా ఉంది. అందుకే ఆయన ఏం ఆశపడుతున్నాడు, జీవితకాలం అంతయు. కానీ అది యాక్చువల్ ఎలాంటిది, అది ఒక వరము. దాన్ని తరచుగా వెతికితేనే కానీ దొరకనటువంటిది. కానీ అనుకున్నాడు, నేను అదొక వరము, నేను దాన్ని తరచుగా వెతుకుతున్నాను. ఎందుకంటే వెతకకుండా అది ఊరినే పైపైన అలా ఉంటే కనబడదు, దాన్ని వెతకాలి, కాబట్టి నేను వెతుకుతున్నాను అంటున్నాడు. కానీ అదే టైంలో అనుకున్న ఆశ ఏంటంటే, అది లైఫ్ లాంగ్ నాకు గనక అది అలా ఉంటే గనక అది అంత అద్భుతమో అనుకుంటున్నాడు. జీవితకాలం అంతయు అదే మందిరంలో ఉండాలనుకుంటున్నాను నేను. సో నిజంగా చూడండి, మనకి కొన్నిసార్లు మనకేదో అది మనకు ఒక ఎక్స్ట్రీమ్గా ఏదో మాట్లాడుతున్నాడేమో, ఓవర్ ఎక్సైట్మెంట్లో ఏదైనా మాట్లాడుతాడేమో అనుకుంటాం. కానీ భక్తుడు ఇక్కడ దావీదు ఓవర్ ఎక్సైట్మెంట్తో మాట్లాడట్లేదు. దావీదు ఒక రకంగా పరవశించిపోతాడు. కానీ ఆయన పరవశానికి, ఆయన ఫీలింగ్కి అది ఎమోషనల్గా వచ్చేటువంటి ఫీలింగ్ కాదు, అది ఆత్మలో వచ్చేటువంటి ఒక ఫీలింగ్ ఆయనకి. అందులో నిబంధన మనసు వెళ్తున్నప్పుడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఏంటది ఎమోషనల్గా వచ్చినటువంటి ఫీలింగ్ కాదు, అది దేవుని యొక్క మందసము యొక్క విలువను అర్థం చేసుకున్న దాన్ని బట్టి వచ్చినటువంటి పరవశము దావీదుకి, దాన్ని బట్టి సంతోషం. ఇది ఫీలింగ్ మీద బేస్ అయినటువంటిది కాదు, మంచి పాటకి మంచి మ్యూజిక్ వచ్చేటువంటి ఫీలింగ్ కాదు ఇక్కడ. కానీ నిజంగా దేవుని సంద అనుభవించినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుందంటే ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ ఫీలింగ్ ఉన్న ప్రతి వాళ్ళు దేవుని సంద అనుభవించారని గ్యారంటీ ఏమీ లేదు. కొన్నిసార్లు ఫీలింగ్స్ మనకు క్యాజువల్గా వచ్చేస్తాయి, కొన్నిసార్లు మనకు ఫీలింగ్స్ క్యాజువల్గా కూడా వచ్చేస్తాయి. మంచి పాటో, లేదా నీకు మూడు బాగుంటేనో, నీవు ఆరోగ్యంగా ఉంటేనో, నీకు నచ్చిన పాట వస్తేనో, సంథింగ్, దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. నీ మూడు బాగుండడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు, నీకు మంచి ఫీలింగ్ రావడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో కూడా అలాంటి ఫీలింగ్స్ ఉండొచ్చు, ఆ మంచి ఫీలింగ్స్ రావచ్చు. కానీ దేవుని సన్నిధి అంటే కేవలం ఫీలింగ్స్ మీద మాత్రమే బేస్ అయినటువంటిది కాదు. దావీదుకి దాని గురించి, దేవుని సన్నిధికి వచ్చినటువంటి జ్ఞానము, అనుభవం ఉంది కాబట్టి అనుభవంలో నుండి వచ్చినటువంటి ఫీలింగ్స్ అవి, ఆ యొక్క పరవశము దావీదుకి. అందుకే నేను జీవితకాలం అంతా నేను దేవుని మందిరం ఉండాలనుకున్నాను, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన సన్నిధిని చూడాలి, ఆయన ముఖమును నేను చూడాలని. అందుకని అక్కడ 9వ వచనంలో ఆయన మాట్లాడుతుంటాడు, నీ ముఖము నాకు దాచొద్దు అంటాడు. సరే, ఎందుకు ఆ మాట అంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు దేవుణ్ణి కనుగొనకుండా కూడా తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఖచ్చితంగా మనకే ఉంటుంది. దేవుని దగ్గరికి వస్తాం కానీ దేవుని అనుభవించకుండా కూడా వెళ్ళిపోతాం. అంటే క్రిస్టియన్ లైఫ్లో అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ఒక స్థితి. ఏది, దేవుని దగ్గరికైనా మనం చర్చకొస్తున్నాం, దేవుని సన్నిధిని చర్చకొస్తున్నాం, కానీ దేవుణ్ణి అనుభవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూసారా, అది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే అది అలవాటు అయిపోయింది అనుకోండి, ఎప్పటికీ నువ్వు దేవుని సన్నిధి నువ్వు వెతను కూడా వెతకవు. ఎందుకంటే అది వాస్తవం కాదనుకుంటావు, లేదంటే అది కూడా జస్ట్ ఒక ఫీలింగ్ ఏమోలే, నమ్మాలేమో అనుకుంటావు. కానీ దేవుని సన్నిధి అనేటువంటిది నమ్మేటువంటిది కాదు, దేవుని సన్నిధిని అనుభవించగలిగేటువంటి ఒక కార్యం అంటున్నాను. అందుకనే భక్తుడు దాన్ని అనుభవించి చెప్తున్నటువంటి మాట. ఇది మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనము మనుషులం కాబట్టి దేవుని సన్నిధి కొన్నిసార్లు దేవుడు ఉంటున్నప్పుడు కూడా, దేవుడు నిజంగా ఈ మూమెంట్లో ఒక నిజంగా వాస్తవంగా ఉన్నా సరే అందరూ అనుభవిస్తారన్న గ్యారంటీ అయితే ఏమీ లేదు. తెలుసా, నేను లాస్ట్ చెప్పాను చూసారా, దేవుడు కానీ ఇక్కడికి వచ్చేస్తా, నిజంగా ఇక్కడ దేవుడు ఉంటే, ఇక్కడ దేవుడు వచ్చేసాడు కాబట్టి కూడుకున్న ప్రతి వాళ్ళు అనుభవిస్తారన్న గ్యారంటీ ఏమీ లేదు, గ్యారంటీ ఏమీ లేదు. అందుకనే నువ్వు చర్చిలోకి వచ్చినప్పుడు నీకు అది ఆ చర్చిలోకి వచ్చినప్పుడు ఆ ఆరాధన, ఆ కూడిక కనుక నీకు ఒకవేళ చప్పగా నీకు అనిపిస్తే అది నీకు అనిపించిందని అర్థం. అందరికీ అలాగుందని కాదు, ఈరోజు పాటలన్నీ అలాగున్నాయని కాదు, వాక్యమంతా ఈరోజు అలాగుందని కాదు, అది జస్ట్ నీ అనుభవం మాత్రమే. అందరి అనుభవము అదే అన్న గ్యారంటీ ఏమీ లేదు. దేవుని సన్నిధి అనేటువంటిది ప్రతి ఒక్క వ్యక్తికి వేరువేరుగా ఉంటుంది. ఒక వ్యక్తి లైట్గా దేవుని సన్నిధి అనుభవించవచ్చు, ఒక వ్యక్తి చాలా బలంగా అనుభవించవచ్చు, ఒక వ్యక్తి అసలు ఏం అనుభవించకుండా కూడా ఉండొచ్చు. ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు ఉంటుంది అంటే, దేవుని సన్నిధి నేను రప్పించట్లేదు ఇక్కడికి, లేదు దేవుని సన్నిధి ఎవరో పాటలు పాడేవాళ్ళు, పాటలు నడిపించే వాళ్ళు రప్పించేటువంటి కాదు. ఇక్కడ మనం చేస్తున్న కార్యాలు బట్టి దేవుడు నచ్చి, దేవుడు వచ్చి, దేవుడు ఎవరికైతే తను బయలుపరచుకోవాలని ఆయన డిసైడ్ అవుతాడో వాళ్ళకి మాత్రం బయలుపరుచుకుంటాడు, వాళ్ళు మాత్రమే దేవుని సన్నిధి అనుభవిస్తారు.
అందులో భక్తులు అంటున్నాడు, నీ ముఖాన్ని దాచొద్దు అంటున్నాడు. ప్రభు, నేను నీ సన్నిధి, నీ మందిరానికి వచ్చిన తర్వాత దయచేసి నీ సన్నిధి కోసం వస్తున్నాను కాబట్టి తీరా నీ మందిరంలోకి వచ్చిన తర్వాత నీ ముఖాన్ని దయచేసి నాకు దాచొద్దు. ఎందుకంటే చర్చిలోకి వెళ్ళడం కాదు ఇష్యూ ఇక్కడ భక్తునికి, దావీదుకి దేవుని సన్నిధిలోనికి వెళ్ళడం ఇష్యూ. అందుకనే ఆయన అంతలా వరంలాగా అడుగుతున్నాడు, వెతుకుతున్నాడు. పైగా అంటున్నాడు, ప్రభు దయచేసి నీ ముఖము నాకు దాచొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు ఎలాగైతే కొంతమందికి బయలుపరుచుకుంటాడో అలా కొంతమందిని కూడా దేవుడు తను తాను మరుగు చేసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ దేవుని సన్నిధి పట్ల వాళ్ళకి విలువ యాక్చువల్గా లేదు. దేవుడికి ఘనత రాని చోట, దేవునికి విలువ ఉన్నటువంటి చోట, దేవుని సన్నిధిని విలువ ఉన్నటువంటి వాళ్ళకి దేవుడు తను తాను బయలుపరచుకోడు. ఎవరైతే నిజంగా దావీదులాగా దాన్ని వెతికేటువంటి వాళ్ళు, దావీదులాగా వరములాగా భావించేవాళ్ళు, అది గొప్ప ఆధిక్యతగా భావించే వాళ్ళకి మాత్రమే దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. అందుకని దేవుని సన్నిధి పట్ల సరైన అవగాహన మనకు ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక వాక్య భాగం చూద్దాం. నిర్గమకాండం ఆదికాండంలోనికి వెళ్దాం మొదటగా, తర్వాత నిర్గమకాండంలోనికి వెళ్దాం. ఆదికాండం 28వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండము 28వ అధ్యాయము, ఆదికాండం 28 16వ వచనం చదువుతాను. ఆదికాండం 28వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. యాకోబు నిద్ర తెలిసి, చూడండి ఆదికాండం 28 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోని. గమనించండి, ఇక్కడ మనకు తెలుసు, పైన మన టైం సరిపోదు కూడా పైన చెప్పట్లేదు. యాకోబు వాళ్ళన్ని నుంచి పారిపోతూ, ప్రాణాపాయం నుంచి కాపాడుకోవడానికి పారిపోతూ రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోయినప్పుడు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు యాకోబుకి. ఆ దర్శనంలో పరలోకం నుండి భూమి మీదకి ఒక పెద్ద నిచ్చెన ఉంది. దేవుని యొక్క దూతలు ఎక్కుచూ దిగుచున్నట్లుగా ఆ దర్శనాన్ని రాత్రులు నిద్రలో చూశాడు యాకోబు. చూసిన తర్వాత సడన్గా ఆయనకి మెలకు వచ్చింది. నిద్రలో బయటకు వచ్చేసరికి ఆయనకి వెంటనే ఒక విషయం అర్థమైంది. దానికి ఒక దాని కోసం అవేర్నెస్ ఆయనకి అప్పటికప్పుడు వచ్చింది. ఆయనకి అంతకుముందు లేనటువంటి ఒక అవగాహన, అంతకుముందు తెలియనటువంటి ఒక కారణం ఇప్పుడు ఆయనకి తెలిసి వచ్చింది ఆయనకి. అదేమన్నాడంటే ఇక్కడ యాకోబు 16వ వచనం అంటున్నాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలం మందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను. ఇక్కడ చూడండి ఎంత వాస్తవంగా చెప్తున్నాడు. చూడండి, అది రాత్రి నిద్రపోతున్నప్పుడు కల్లోనే వచ్చాడు దేవుడు, కల్లోని దర్శించాడు, ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు యాకోబుకి. కానీ ఇంకను అదంత వాస్తవం అంటే యాకోబు అంటున్నాడు, అది నిజంగా యెహోవా ఈ స్థలంలో ఉన్నాడు. ఇక్కడ చూడండి, నాకు మంచి కళ వచ్చింది అంటలేదు, యెహోవా ఈ ప్లేస్లో ఉన్నాడు అంటున్నాడు. అదేంటి యాకోబు నీకు వచ్చింది కళ కదా యాక్చువల్గా అంటే కళే, కానీ ఆ కళ ద్వారా దేవుడు యాకోబుని దర్శించాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ యాకోబు మీరు అడగండి, యాకోబు ఒక మంచి కళ వచ్చిందని చెప్పడు, నాకు మంచి దర్శనం దేవుడు ఇచ్చాడు అని జస్ట్ అది ఒక దర్శనంలా చూడలేదు ఆయన. ఆయనకి అంత మంచి ఒక దర్శనం కలిగితే, ఎవరికి నాటువంటి ఒక దర్శనం ఏంటది? పరలోకంలోకి భూమికి ఒక నిచ్చెన. అలాగే దేవుని దూతలు ఎక్కుచో దిగుచున్నారు, అందులో చాలా లోతైనటువంటి అర్థం అందులో ఉంది. అంత గొప్ప దర్శనము కలిగితే, అంత మీనింగ్ అందులో ఉంటే, ఆయన అదంతా ఆ జ్ఞానం అంతా పక్కనెట్టేసి ఆయన ఆత్మకి కలిగినటువంటి అనుభవాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. మనకి వాక్య జ్ఞానం ఇంపార్టెంటా అంటే వాక్య జ్ఞానం మనకి ఇంపార్టెంటే, కానీ జస్ట్ నీకు జ్ఞానం ఉన్నంత మాత్రమున నీకు దేవుని సన్నిధిని అనుభవిస్తున్న గ్యారంటీ ఏమీ లేదు. మనుషులు మనకున్న ప్రాబ్లం ఏంటంటే, మనము ఈ స్పెసిఫిక్ ఈ రోజుల్లో క్రిస్టియానిటీలో సంఘాలు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనం ఏంటంటే యాక్టివిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం, కార్యములు జరిగించే విధానానికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎలా చేస్తున్నాం, ఎలా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం, ఎలా మేనేజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఏంటంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా చర్చెస్ కూడా ఈ రోజుల్లోని ఆ సెటప్ ఇదంతా చాలా మంచిగా, చాలా ఉన్నతంగా చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు చేస్తున్నట్టుగా మేనేజ్ చేస్తున్నారు చర్చెస్ను కూడా. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అంత లగ్జరీగా పెడుతున్నారు, అంత గొప్పగా గ్రాండ్గా తీసుకొస్తున్నారు ప్రతిదాన్ని కూడా. అది మంచిదంటే మంచిదే, కానీ నువ్వు అది ఉంది కాబట్టి దేవుడు అక్కడికి వచ్చేస్తాడన్న గ్యారంటీ ఏమీ లేదు. అదంతా మంచిదే. వాక్య బోధ కూడా మంచిదా అంటే వాక్య బోధ కూడా మంచిదే, కానీ ఇంకను వాక్య జ్ఞానం సంపాదించుకోవడం వేరు, దేవుని యొక్క సన్నిధి అనుభవించడము వేరు. ఏది బెస్ట్ నన్ను అడిగితే వాక్య జ్ఞానం మంచిదే, కానీ ఇంకను వాక్య జ్ఞానం కంటే ఇంకా లోతైనటువంటి ఒకటి ఉంది. అదేంటంటే అనుభవము. లిటరల్గా నీతో మాట్లాడేటువంటి ఆయన్నే నువ్వు అనుభవించటము, ఆయన ముఖాన్ని చూడడం, ఆయన స్వరాన్ని వినడము. జస్ట్ ఆ వ్యక్తి మాట్లాడుతుంటే వినడం కాదు, నువ్వు ఆయన చూసేస్తున్నావు, నువ్వు ఎదురుగా ఆయన్ని
ఆయన నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. అది ఇక్కడ యాకోబు అందుకని అంత గొప్ప దర్శనం వస్తే దాని మీనింగ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. నాకెంత మంచి కళ వచ్చింది ఏంటని అనుకోవట్లేదు. అదంతటినే కనుక ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబు ఏం చెప్తుంటే, నాకు అదంతా ఎందుకు జరిగిందంటే, నాకు అదంతా జరిగిన దాని మీద నాకు అర్థం విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ పాటల వల్ల, ఆరాధన వల్ల, వాక్యం వల్ల, అంతటి వల్ల నీకేం అర్థం అవుతున్నది ఇంపార్టెంట్. ఇక్కడ ఒక మంచి పాటలా ఓకే, మంచి ఆరాధన ఓకే, మంచి ప్రసంగం ఓకే, కానీ అదంతా నేను ఎక్కడ నడిపించింది? పాటలు నేను ఎక్కడ నడిపించింది? వాక్యం నేను ఎక్కడికి నడిపించింది? అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈయనకి ఎంత గొప్ప దర్శనం వస్తే, నాకు మంచి కళ వచ్చింది, నాకు మంచి దర్శనం వచ్చింది అంటలేదు. ఆయన అన్నాడు, అరే ఇక్కడ నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడు. చూసారా, ఆయనకు వచ్చినటువంటి ఆ కళ ఏదైతే దర్శనం ఏదో వచ్చిందో, ఆ ఇన్ఫర్మేషన్ కోసం మాట్లాడలేదు, ఆయన ఎక్స్పీరియన్స్ కోసం మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటో రకంగా ఆయన ఇన్ఫర్మేషన్ని దాటేసాడు. ఇన్ఫర్మేషన్ అంటే బహుశా నీ మైండ్కి వెళ్తుంది, కానీ ఇక్కడ ఆయనకి ఏంటంటే ఆయన ఆత్మలో ఆయన దేవుణ్ణే సంధించేసాడు యాకోబు. అందుకని అంటున్నాడు, అరే నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, కానీ నాకు అది తెలియకపోయాను. దేవుడు ఉండి కూడా తెలియకుండా ఉంటుందా అంటే, బైబిల్ అంటే అర్థం విషయం ఏంటంటే, దేవుడు ఉన్నా సరే కూడా కొంతమందికి తెలియకుండా కూడా పోతుంది. అదే పెద్ద ప్రాబ్లం తెలుసా మనకి. అదే పెద్ద ప్రాబ్లము. ఏంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, దేవుడు ఉండి కూడా నీకు తెలియకుండా కూడా ఉండొచ్చు, నీకు తెలియకుండా కూడా పోతుంది. దేవుడు ఎప్పుడు వచ్చాడో నీకు తెలియదు, ఆయన ఎప్పుడు వెళ్ళిపోవడం కూడా నీకు తెలియదు. కొంతమంది దేవుడు వచ్చినప్పుడు దేవుడు వచ్చాడని తెలుస్తుంది, ఆయన వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోయాడని తెలుస్తుంది. క్రిస్టియన్గా నీకు ఏది గొప్ప యోగ్యత, ఆధిక్యత తెలుసా? దేవుడు వచ్చినప్పుడు దేవుడు వచ్చిన విషయం నీకు తెలియడం గొప్ప భాగ్యం అంటాను. ఏది పెద్ద ప్రాబ్లం తెలుసా? దేవుడు వచ్చిన తర్వాత కూడా దేవుడు వచ్చిన విషయం నీకు తెలియకుండా పోతే చూసారా, అది చాలా పెద్ద ప్రాబ్లం తెలుసా. అది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది నీకు విశ్వాసం ఉందా, విశ్వాసం ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు, నువ్వు మంచిగానే భర్తుండొచ్చు, నువ్వు డైలీ ప్రార్థన చేసుకుండొచ్చు, కానీ నువ్వు దేవుడు నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తావన్నది ఇంపార్టెంట్. ఇక్కడ అవన్నీ ఎక్కడ నడిపిస్తున్నాయి? నీ ప్రార్థన, నీ వాక్యము, నీ ఆరాధన, ఇవన్నీ ఎక్కడ నడిపిస్తున్నాయి? అవన్నీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? అవన్నీకి అనుభూతినిస్తున్నాయి. ఏ అనుభవాన్ని మనకి ఇస్తున్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు, నిశ్చయంగా యెహోవా స్థలమందు ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాడు. ఆయన రాత్రి ఆయన ప్లేస్ కానీ ప్లేస్లో ఎక్కడో చీకట్లో ఫస్ట్ టైం ఇలాంటి ఒక ప్లేస్లో ఆయన లిటరల్గా ఆయన దేవుని అనుభవించేసాడు. దేవుడు ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ఎక్స్పీరియన్స్ అది దేవుడు ఇచ్చిన అనుభవం నాకు అర్థమైంది. ఆయనకి అర్థం అంటున్నాడు, యెహోవా నిశ్చయంగా స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను. ఇప్పుడు ఆ తెలియపోయిన మాట క్రిస్టియన్స్కి మనకు చాలా ప్రమాదం. అది అంటే నువ్వు తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రాబ్లం. తెలుసుకోవడం మనకి ఎందుకు చాలా ఇంపార్టెంట్. క్రిస్టియన్గా నువ్వు దేవుడు వచ్చినప్పుడు దేవుడిని నువ్వు సెన్స్ చేయడం, దీన్ని అనుభవించినటువంటిది చాలా చాలా మంచి విషయము. అది మనకు ఉండడం చాలా ఇంపార్టెంట్. యాక్టివిటీస్ మంచివి అంటే మంచివి అవ్వచ్చు, కానీ ఆ యాక్టివిటీస్ నీకు అంత ఇంపార్టెంట్ కదా. యాక్చువల్గా అవన్నీ ఎందుకు చేస్తామంటే, అవన్నీ నువ్వు దేవుని సన్నిధిని అనుభవించడం కోసం అవన్నీ మనం చేస్తున్నాం. అవన్నీ ఎలాంటివి? ఈ చర్చ్ బిల్డింగ్ ఇవన్నీ ఎలాంటివి? పాటలు ఎలాంటిది? వాక్యం ఎలాంటిది అంటే, నువ్వు వాక్యం వినడం కోసం మాత్రమే ఇక్కడ రావట్లేదు. వాక్యం అనేటువంటిది నీకు ఒక రకం ఎలాంటిది అంటే, మంచి వెహికల్ లాంటిది, నిన్ను దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్లేటువంటి ఒక వాహనం లాంటిది. పాటలే కానీ ప్రసంగమే కానీ. పాటలు బాగుంటే మంచిదా అంటే మంచిదే, వాక్యము మంచి ప్రసంగం వస్తే మంచిదా, మంచిది. అది కూడా జస్ట్ ఒక మంచి వెహికల్ ఉందనుకోండి, లేదా మంచి ఒక ట్రాన్స్పోర్టేషన్ వెళ్తున్నావు, ఒక కారులోనో, లేదంటే నువ్వు మంచి లగ్జరియస్ బస్సు ఒకటి ఎక్కావు, సీట్లు బాగున్నాయి, అంతా బాగుంది, కంఫర్ట్గా ఉంది, కానీ బస్సు ఎక్కడికి ముందుకు వెళ్ళట్లేదు. దానివల్ల మనకు యూజ్ ఉందా? మనం బస్సు ఎందుకు ఎక్కుతున్నాం? బస్సు ఎక్కడ మంచి సీట్లు ఉంటే బాగుంటుంది అంటే బాగుంటుంది. మంచి హైటెక్ బస్సు ఎక్కితే బాగుంటుందా? కంఫర్టబుల్గా ఉండే బస్సు ఎక్కితే బాగుంటుందా? లగ్జరీగా ఉండే బస్సు ఎక్కితే మంచిదా? అందులో ఏసీ ఉంటే మంచిదా? అవన్నీ మంచివే, కానీ అవన్నీ ఉండి కూడా ఇంకొన్ని బస్సు కనుక నేను ఎక్కడికి తీసుకెళ్ళకపోతే, ఆ మంచి కుషన్ ఉన్నటువంటి సీటు, ఆ ఎయిర్ కండిషన్ ఉన్నటువంటి బస్సు వల్ల నీకు పెద్ద యూజ్ ఏమీ లేదు. కూర్చోడానికి బాగుందా? కూర్చోడానికి బాగుంది, కానీ ఆ బస్సు కనుక నేను ఎక్కడికి తీసుకెళ్ళకపోతే, ఆ కంఫర్ట్ ఉండేటువంటి ఆ కుషన్ ఉన్నటువంటి సీట్ కానీ, నీకు ఇచ్చే ఎయిర్ కండిషన్ కానీ, ఇది ఏది కూడా నీకు పెద్ద యూజ్ ఏమీ ఉండదు. దానివల్ల నీకు యూజ్ ఉండదు. బస్సుగా నేను ముందుకు తీసుకెళ్ళిపోతే, దానివల్ల కదలకపోతే యూజ్ ఏమీ లేదు. ఎగ్జాక్ట్ అంతే. పాటలు మంచిగా ఉంటే బాగుంటుందా? మంచి పాటలు పాడితే బాగుంటుందా? మంచిగా మ్యూజిక్ ఉంటే బాగుంటుందా? మంచిదే. కొంచెం కంఫర్ట్గా లగ్జరీగా ఉంటే బాగుంటుందా? మంచి ప్రసంగం వినడానికి ఆహ్లాదకరంగా బలపరిచేది ఉంటే మంచిదా? అది కూడా మంచిదే.
కానీ అదంతా జస్ట్ నువ్వు అవి వినడానికి మాత్రమే కాదు కదా నువ్వు వచ్చేది. ఇవన్నీ నిన్ను ఎక్కడో నడిపించాలి. నిన్ను కనుక ఒక్కించోటి దేవుని సన్నిధిలో నిన్ను తీసుకొని వెళ్ళకపోతే వీటి వల్ల నీకు వచ్చేటువంటి పెద్దగా శాశ్వతమైనటువంటి ప్రయోజనం పెద్దగా ఏమీ ఉండదు. ఇక్కడ అందుకని ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఇక్కడ నిశ్చయంగా యెహోవా స్థలమందు ఉన్నాడు, కాకపోతే నాకు అది ఇంతకుముందు నాకు తెలియలేదు, ఇప్పుడు నాకు తెలిసింది. సరే, ఓ మొమెంట్లో యాకోబుకి తెలియలేదు, ఓ మొమెంట్లో తెలిసింది. రెండు ఉన్నాయి యాకోబుకి, రెండు తెలిసింది. ఓ మొమెంట్లో ఆయన తెలియలేదు, ఓ మొమెంట్లో తెలిసింది ఆయనకి. ఇప్పుడు దేవుడు ఉన్నాడని తెలిసింది కాబట్టే ఇంతకుముందు ఉన్నాడనే విషయం నాకు తెలియలేదని అర్థమైంది. ఇప్పుడు సడన్గా దేవుడు ఉన్నాడనే విషయం ఆయనకు తెలిసింది కాబట్టి ఆయనకి ఏమి తెలిసిందంటే, అరే ఇక్కడ నిజంగా దేవుడు ఉన్నాడు, కాకపోతే ఇంతకుముందు నాకు తెలియలేదు. అది దేవుని సన్నిధి. అది దేవుడు ఉన్నాడన్న విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అనుభవిస్తే నీకు తెలుస్తుంది. కానీ అనుభవించినటువంటి మూమెంట్లోనే నీకు ఏమర్థమవుతుందంటే, అంతకుముందు దేవుడు ఉన్నాడు కాకపోతే నాకు అది తెలియదని విషయం నీకు అర్థమవుతుంది. నేను అంటాను, ఇన్ని సంవత్సరాలు మన సమాజంలో కూడుకున్నాం, ఎప్పుడైనా ఒక్కసారైనా మనం నిజంగా ఆ డిఫరెన్స్ మనకు తెలిసిందా? దేవుడు లేకుండా జస్ట్ చర్చిలో కూర్చున్నానికిను, సడన్ మూమెంట్లో నిజంగా దేవుడు ఉన్నాడనే విషయం నీకు స్పష్టంగా నిజంగా అర్థం అవడానికి ఆ షిఫ్ట్ నీకు నిజంగా తెలిసిన ఎప్పుడన్నా ఇందులోంచి అందులోనికి వెళ్ళడం అది ఎప్పుడు తెలిసిందా? అది తెలియడం చాలా ఇంపార్టెంట్. అది తెలియడం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఉంటే కనుక నీకు లేని మొమెంటో తెలుస్తుంది, దేవుడు వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనే విషయం నీకు తెలుస్తుంది. అందరు యాకోబు అంటున్నాడు, దేవుడు ఉన్నాడు కాకపోతే నాకు అది తెలియకపోయాను అని అంటూ ఇంకా కొంచెం కింద చదువుతాను చూడండి, అంటున్నాడు ఆయన, తెలియకపోయాను, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకుని. గమనించండి, దేవుని సన్నిధి ఎందుకు ఇంపార్టెంట్ చెప్పనా? అని అన్నట్టు చూడండి, అది ఒక కొత్త ప్లేస్, అక్కడ చర్చ్ బిల్డింగ్ లేదు, ఏమీ లేదు. కానీ ఏ ప్లేస్లో అయితే ఆయన దేవుని సన్నిధి అనుభవించేసాడో ఆ ప్లేస్ ఇప్పుడు వెంటనే ఆయన పెడుతున్న పేరుని తెలుసా? ఇది దేవుని మందిరమే అంటున్నాడు. అక్కడ బిల్డింగ్ లేదు, అక్కడ రూఫ్ ఏమీ లేదు, చర్చ్ బోర్డు లేదు, ఏమీ లేదు. కానీ ఇంకున్నది దేవుని యొక్క మందిరమే. దేవుని మందిరం అన్నమాట ఎందుకన్నా అంటే దేవుడు నివసించేటువంటి చోటు మందిరము. దేవుని యొక్క నివాస స్థలమే మందిరం అంటున్నాం. మనం ఉండేటువంటిదేమో అది ఇల్లు అంటున్నాం, లేదా గృహం అంటున్నాం, నివాస స్థలం అంటున్నాం. దేవుడు నివసించేటువంటి ప్లేస్నే మనం మందిరము అంటున్నాం. ఇప్పుడు అన్నాడు ఖచ్చితంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటిది కాదు. అంటే యాకోబు యొక్క దృష్టిలో అర్థం ఏంటంటే, దేవుని మందిరం అయితేనే కదా నేను దేవుని సన్నిధిని అనుభవిస్తాను, దేవుని మందిరం అయితేనే కదా నేను దేవుని సన్నిధిని అనుభవిస్తాను. ఇప్పుడు నేను అంటాను, ఇక్కడ యాకోబుని అడిగితే చర్చ్ అయితేనే కదా నువ్వు అనుభవిస్తావు దేవుని సన్నిధి అని చెప్తున్నాడు. మనం చర్చిలో కూడుకుంటున్నాం, మనం అనుభవిస్తున్నామా దేవుని యొక్క సన్నిధిని? ఎందుకంటే యాకోబుని అడిగితే అంటున్నాడు, చర్చ్ అయితేనే కదా నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు. చర్చ్ అయితేనే కదా నువ్వు దేవుని సన్నిధి అంత దగ్గరగా, అంత బలంగా, అంత లోతుగా నువ్వు అనుభవించాలంటే చర్చ్ అయితేనే కదా నీకు అవుతుంది. అందుకని అది ఇంకా నువ్వు యాక్చువల్గా అది చర్చ్ కానప్పుడు కూడా అది చర్చ్తోనే సమానం అయింది ఆయనకి ఆ మూమెంట్లో. ఎందుకంటే చర్చలోకి వస్తేనే, దేవుని యొక్క గుడారంలోనికి వస్తేనే అనుభవించేటువంటి ఏ అనుభవం అయితే ఉంటుందో, ఏ స్థాయిలో అనుభవం ఉంటుందో ఆ స్థాయిలో ఒక అనుభవం ఆయనకి నార్మల్ ప్లేస్లో దొరికేసింది. అందుకే అంటున్నాడు, ఈ దేవుని మందిరమే కానీ వేరే ఒకటి కాదు అంటే ఇంకో ప్రాముఖ్య మాట అంటున్నాడు, పరలోకపు గవిని అంటున్నాడు. పరలోకపు గవిని, దేవుని సన్నిధి అంటే ఏంటో తెలుసా? లిటరల్గా పరలోకానికి గుమ్మము. మందిరం అనేటువంటిది పరలోకానికి, దేవుని యొక్క మందిరం అనేటువంటిది నువ్వు పరలోకంలోకి చేరడానికి, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి ఒక గుమ్మము. చర్చికి ఒక గుమ్మం ఉంది, చర్చికి ఒక గేట్ ఉంది, చర్చికి ఒక గుమ్మం ఉంది. గుమ్మలోనికి వస్తున్నాం. ఈ గుమ్మలోనికి వచ్చిన తర్వాత ఇంకొక గుమ్మం కూడా ఉంటుంది తెలుసా? నువ్వు ఒక రకంగా చెప్పాలంటే నువ్వు చర్చ్ భౌతికంగా చూసుకుని చర్చ్ బిల్డింగ్ ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మంలో నుండి నువ్వు పరలోకానికి వెళ్ళేటువంటి గుమ్మంలోనికి నువ్వు వస్తున్నావు. ఈ గుమ్మంలోనికి వచ్చిన తర్వాత నువ్వు గుమ్మంలో ఉన్నావు, ఇక్కడి నువ్వు లోపలికి వెళ్ళాలి. ఆ పరలోకానికి గుమ్మమే దేవుని యొక్క మందిరము. అంటే బేసిక్ అర్థం ఏంటంటే, నువ్వు చర్చిలో ఉన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు పరలోకానికి జస్ట్ నువ్వు యువతలు ఉన్నావు. నువ్వేమోమంటే అనేసి నువ్వు కొంచెం సిద్ధపడితే, ఏమోమంటే కొంచెం జాగ్రత్త పడితే, దేవుడు చెప్పినట్లు కనుక నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను బయటనటువంటి నిన్ను దేవుడు లోపలికి ఆహ్వానిస్తాడు. ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను చూడండి, ఎస్తేరు ఉంది చూసారా? రాజు ఏం చేశాడు? ఎస్తేరు వెళ్ళి తన యూదులను చంపేస్తానని తెలిసినప్పుడు మొర్దెకై వెళ్ళి చెప్పినప్పుడు వెళ్ళింది. ఎస్తేరు రెడీ అయ్యి వెళ్ళి గుమ్మం దగ్గర నుంచుంది. ఎంతసేపు నుంచుంది తెలియదు. నుంచున్నప్పుడు ఒక మొమెంట్ వస్తే రాజు చూశాడు. రాజు రమ్మన్న తర్వాత లోపలికి వెళ్ళింది. రాణి అయ్యుండి కూడా రాజు రమ్మనకుండా లోపలికి వెళ్ళడానికి ఛాన్సే లేదు. నువ్వు గుమ్మం దగ్గర వెయిట్ చేయడమే. దేవుడు నువ్వు ఉన్నటువంటి విధానాన్ని బట్టి,
నువ్వు ఆయన చూడాలన్నటువంటి నీకున్నటువంటి ఇంట్రెస్ట్ని బట్టి, నువ్వు సిద్ధపడినటువంటి విధానాన్ని బట్టి దేవుడిని లోపల రమ్మని దేవుడు పిలుస్తాడు. అలా పిలిచినప్పుడు నువ్వు దేవుని సన్నిధి నువ్వు అనుభవిస్తావు. అందుకే చూడండి, దేవుని సన్నిధిని తీసుకొచ్చే పని నాది కాదు, ఎవరిది కాదు. వీళ్ళు మోసలు అంటాడు కాదు. అందుకే మోస అన్నాడు, ప్రభువా నువ్వు కనుక మాతో రాకపోతే మమ్మల్ని కానాను దేశానికి తీసుకెళ్ళొద్దు. ఈ మోసలు అంటే నాయకుడు కూడా నేను దేవుని రప్పించేస్తాను అని మోస అనుకోలేదు. మోసకుడు ఇంకేమన్నాడు, ప్రభువా నువ్వు దయచేసి నువ్వు మాతో రా, నువ్వు రాకపోతే మేము నిన్ను రాబట్టుకోలేం, నిన్ను రప్పించలేం, నిన్ను బలవంతం మేము చేయలేం. ఇది ఎంత గొప్పదంటే ఇది మేము అనుకుంటే వచ్చేస్తాను కాదు, మేము ఎంత ఆశపడినా నువ్వు కూడా మాతో రావాలి నువ్వు అనుకోవాలి కదా. అప్పుడే కారణదేశం మాకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, అప్పుడే కారణదేశం మాకు నిజం తృప్తినిస్తుంది. కాబట్టి నువ్వు మాతో వస్తే తప్పలేదు, మమ్మల్ని ముందుకు నువ్వు తీసుకొని వెళ్ళొద్దు. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలోనికి అనేటువంటిది ఎలా ఉంటుందంటే దేవుని యొక్క మందిరం అనేటువంటిది పరలోకానికి గుమ్మము. అందుకని చూడండి, దేవుని సన్నిధి ఎంత గొప్ప ఎక్స్పీరియన్స్ అంటే లిటరల్గా నువ్వు పరలోకాన్ని ఇక్కడ రుచి చూస్తావు, పరలోకం రుచి చూస్తావు ఇక్కడ. నేను దీన్ని ఓవర్ ఎగ్జాజరేట్ చేయట్లేదు, ఇది అతిగా నేను చెప్పట్లేదు. బైబిల్ ఇక్కడ యాకోబు అంటున్నాడు, పరలోకానికి ఇది గవిని, పరలోకానికి ఇది గుమ్మము. దేవుని సన్నిధి అనేటువంటిది ఎలా ఉంటుందంటే నువ్వు పరలోకానికి లిటరల్గా వెళ్తున్నట్టే, నువ్వు సన్నిధిలోకి వెళ్ళినట్టే పరలోకానికి వెళ్ళినట్టే. ఎందుకంటే చూడండి, నువ్వు ఆ మూమెంట్కి వచ్చినప్పుడు ఈ పాటలు అనేటువంటివి, వాక్యం అనేటువంటి దాన్ని మించి దాన్ని దాటిపోయి నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు తెలుసా. ఇంక నువ్వు అదంతా నీకు అర్థమవుతుంది, కానీ దానికంటే ఉన్నతమైన ఎక్స్పీరియన్స్ నువ్వు పొందుకుంటావు. అందుకని ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ యాక్టివిటీస్ అన్నీ మనకి ఇంపార్టెంటా? ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయడం మంచిదా? ఇవన్నీ కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడం ఇంపార్టెంటే. కానీ అంతకు మించినటువంటిది ఇంకోటి ఉంది, మనం దాని గురించి ఆలోచించాలి, దాన్ని వెతకాలి, అక్కడికి ఆ స్టేజ్లోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది మరలా వద్దాం, ఒకసారి చూడండి, ఒకసారి నిర్గమకాండంలోకి వెళ్దాం. ఒకసారి నిర్గమకాండము 40 అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి నిర్గమకాండము 40 అధ్యాయము, నిర్గమకాండం 40 అధ్యాయము 33వ వచనం నేను చదువుతాను. నిర్గమకాండము 40 అధ్యాయము 33వ వచనం నేను చదువుతాను. నిర్గమకాండం 40:33, నిర్గమకాండం 40:33. ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా మోషే గుడారాన్ని ఇక్కడ సిద్ధపరిచాడు. ప్రతిదీ ఏమేమి చేయాలో దేవుడు ప్రతిదీ చెప్పాడు. గుడారం ఎలా ఉండాలి, దాని సైజ్ ఏంటి, ఏ మెటీరియల్స్తో అది చేయాలి, ఏదేది ఎక్కడ, ఏ వస్తువులు ఎక్కడ, ఉపకరణాలు ఎక్కడ ఉండాలి, అన్నీ దేవుడు డీటెయిల్డ్గా చెప్పేశాడు మోషేకి. అక్కడ కనుక కొంచెం మనం వెనక్కి వెళ్ళి చదివితే కనుక 40 స్టార్ట్ నుంచి కనుక చదివితే ఏమేమి చేయాలో డీటెయిల్డ్గా దేవుడు చెప్పాడు. ప్రతిదీ కూడా గమనించిన, ఇక్కడ దేవుని మందిరంలో ఏ వస్తువు ఉండాలి, ఏ వస్తువు దేంతో తయారు చేయబడాలి, ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ప్రతిదీ దేవుడు చెప్పాడు. గమనించండి, ప్రతిదీ దేవుడే చెప్పాడు. దేవుడు ఇలా చెప్పాడు అన్నది బైబిల్ మనం చూస్తాం. ఆ తర్వాత మళ్ళీ రెండో భాగం ఏం చూస్తామంటే యెహోవా చెప్పినట్లుగా మోషే అలాగున చేశాను అన్న మాట కూడా బైబిల్ మనం చూస్తాం. ప్రతిదీ కూడా గమనించండి, ప్రతిదీ దేవుడు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్గా మోషే అలా చేశాడట. ప్రతిదీ అలా చేసుకుంటూ వచ్చాడు. లాస్ట్లో మోషే చేసిన దాని గురించి ఫినిషింగ్లో బైబిల్ చెప్తున్న మాట 33 వచ్చును. మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణ ద్వారపు తెరను వేశాను. అలాగున్న మోషే పని సంపూర్తి చేశాను. గమనించండి, దేవుడు ఏదైతే ఎగ్జాక్ట్ చెప్పాడో చెప్పినంత మోషే కంప్లీట్ చేసి సంపూర్తి చేశాడంటే దేవుడు చెప్పినంతా మోషే చేసేసాడు. గమనించండి, చాలా ఇంపార్టెంట్. దేవుడు చెప్పినంతా మోషే చేశాడు. దేవుడు చెప్పినంతా చేయడం ఇంపార్టెంట్. మన చర్చకు వచ్చినప్పుడు నేను ఫస్ట్లో చెప్పాను చూసి, చర్చిలోకి వచ్చిన ఎలా రావాలని దేవుడు చెప్పాడు, కృతజ్ఞత అర్పణలతో రండి అని దేవుడు చెప్పాడు. అంటే పాటలు అందుకని ఇంపార్టెంట్ అన్నాను. దేవుడు ఎలా రమ్మన్నాడు, తన మందిరంలోకి వచ్చేటప్పుడు, తన గుడారంలో ప్రవేశించినప్పుడు ఎలా రావాలో దేవుడు చెప్పాడు. అది మనం చెయ్యాలి, అది మనం ఎగ్జాక్ట్గా అది చెయ్యాలి. నువ్వు దేవుడిని దర్శించాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేయమన్నాడు, దేవుడు ఎలా రమ్మన్నాడు, నువ్వు ఆయన మందిరంలోనికి వచ్చిన తర్వాత నిన్ను ఎలా ఉండమన్నాడు, నిన్ను ఎలా ఆలోచించమన్నాడు, అవన్నీ చేయడం ఇంపార్టెంటు. గమనించండి, అవన్నీ చేయడం ఇంపార్టెంటు. నీకు దేవుడు ఇంపార్టెంట్ అయితే, నీ దేవుని సన్నిధి నీకు వాల్యుబుల్ అయితే, దేవుడు చెప్పిన ప్రతిదీ చేయడం నీకు చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వాలి. ఎలా ఇక్కడ మోషే గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు చెప్పిన ప్రతిదీ సంపూర్తి చేసేసాడు మోషే. ఓకే, అక్కడితో అయిపోయిందా? బైబిల్లో లేదా? తర్వాత చూడండి, అప్పుడు అన్న మాట ఉంది. అంతా అయిన తర్వాత అప్పుడు అంటే అర్థం ఏంటి? అసలైన కార్యం అక్కడ స్టార్ట్ అవుతుంది. అసలైన కార్యం అక్కడ స్టార్ట్ అవుతుంది. అంతా చేసేసాడు అన్న దగ్గర అయిపోలేదు. మనందరం మంచిగా పాటలు పాడేసాం, అయిపోలేదు అక్కడితో. మంచి ప్రసంగం వినేసాం, అక్కడితో అయిపోలేదు. అంతకు మించింది ఇంకోటి ఉంది. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నేను అక్కడ మోసుకొని వెళ్ళేటువంటి కార్యములు. ఇవన్నీ కూడా
అందుకని మోషే అన్ని పర్ఫెక్ట్గా చేసేసాడు. ఏది ఎక్కడ ఎలా ఉండాలి అంత పర్ఫెక్ట్గా ఆర్గనైజ్డ్గా చేసేసాడు అన్నీ మోషే పర్ఫెక్ట్గా. భౌతికంగా అయితే ఒక మంచి ఈవెంట్ మేనేజర్ చేసిన వాళ్ళు ప్రతిదీ సిస్టమేటిక్గా ప్రతిదీ చేసేసాడు, పర్ఫెక్ట్గా చేసేసాడు. కానీ అవన్నీ చేసాడు, పర్ఫెక్ట్గా చేశాడు. సరిపోద్దా? ఈ రోజుల్లో మనం దాంతో సాటిస్ఫై అయిపోతాం. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయండి. కరెక్ట్ టైంకి స్టార్ట్ అయింది, టైంకి అయ్యింది. కరెక్ట్గా పాటలు బాగున్నాయి, పాటల తగ్గ మ్యూజిక్ బాగుంది, పాటల తగ్గ బీట్ బాగుంది, అంత పర్ఫెక్ట్గా జరిగింది. మనం అది మాత్రమే చూస్తున్నాం. మనం అవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మంచిదేనా? ఖచ్చితంగా ఉండాలి కూడా. అవన్నీ పర్ఫెక్ట్గా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే అన్ని దేవుని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం కాబట్టి మనం ఈరోజు చేసిన దానికంటే రేపు ఇంకా పర్ఫెక్ట్గా చేయాలి, ఈరోజు చేసిన దానికంటే బెస్ట్గా చేయాలి, బెటర్గా చేయాలన్నటువంటి ఆలోచన ఎప్పుడు మనకు ఉంటూ ఉండాలి. ఇది అందుకే క్రిస్టియన్ లైఫ్లో దేవుని సన్నిధిలో దేవుని కోసం చేసే దాంట్లో ఇది చాలు అన్నది లేదు. ఇది చాలు, ఈ మాత్రం చాలే, చర్చ కోసం ఇది చాలు అన్నది లేదు. మీరు ఏదైనా సరే తీసుకోండి, చర్చి కాబట్టి ఇది సరిపోద్ది అన్నది లిమిటేషనే లేదు చర్చికి సంబంధించి, దేవునికి సంబంధించి. కానీ పర్ఫెక్ట్గా ఉండాలంటే నీ సామర్థ్యంలో దేవుడు చెప్పిన ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఉండడం ఇంపార్టెంట్ అంటే అది మోషే అనుకున్నాడని కాదు. మోషేకి ప్రతిదీ నీట్గా ఉండాలి, మోషే ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండాలి, మోషేకి ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి. మోషేకి మైండ్ సెట్ అక్కడ కనబట్టలేదు. అక్కడ దేవుని యొక్క మైండ్ సెట్ మోషే ద్వారా కనబడుతుంది మనకి. ప్రతిదీ అక్కడ ఎందుకుంది, అలాగెందుకుంది, ఇది ఇలాగెందుకుంది, మోషే దీన్ని ఇలాగెందుకు చేశాడు, అక్కడే ఎందుకు ఉండాలి, అది అలాగెందుకు ఉండాలి అంటే అది మోషే యొక్క ఆశ కాదు, మోషే యొక్క ప్లాన్ కాదు. అది చేస్తుంది మోషే అయినా సరే చూడడానికి మోషే యొక్క ప్లాన్ లాగా కనబడుతున్నా, మోషేకి అలాగ ఇంట్రెస్ట్ అని మనకు అనిపించినా అది యాక్చువల్గా మోషే యొక్క ప్లాన్ కాదు, మోషే యొక్క ఇంట్రెస్ట్ కాదు. అది దేవుని యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మోషే దాన్ని చేస్తున్నాడు. మోషే చేసిన ప్రతిదీ అందులో మోషే టేస్ట్ కాదు కనబడేది, అందులో దేవుని యొక్క టేస్ట్ కనబడుతుంది. దేవుడు చెప్పాడు కాబట్టి మోషే అలాగున దాన్ని చేసి సంపూర్తి చేశాడు. దేవుడు చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా మనం చేయాలా? ఖచ్చితంగా చేయాలి. చర్చిలో ఎలా కూర్చోవాలి, చర్చిలో వాక్యం ఎలా వినాలి, చర్చిలో ఎలాగ పాటలు పాడాలి, ఎలాగ ఆరాధించాలి, అవన్నీ బైబిల్లో ఉన్నాయి. అవన్నీ దేవుడు చెప్పింది పర్ఫెక్ట్గా చేయాలా? పర్ఫెక్ట్గా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుందా? అవన్నీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయాలి. కానీ అవన్నీ పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే అవన్నీ చేసిన తర్వాత నువ్వు వెయిట్ చేయాలి. ఎందుకంటే అవన్నీ చేసిన తర్వాత అయిపోలేదు. అవన్నీ నువ్వు చేసేసావు కాబట్టి ఇప్పుడు దేవుడు వచ్చేస్తాడని కూడా కాదు. అవన్నీ నువ్వు చేసిన తర్వాత నువ్వు వెయిట్ చేయాలి. అవన్నీ మోషే చేసేసాడు, చేసి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు బైబిల్ 34 వచనం చూస్తున్నాం. నిర్గమకాండం 40 అధ్యాయం 34 వచనంలో, నిర్గమకాండం 40:34లో అప్పుడు చూడండి, అంటే మోషే అంతా సంపూర్తి చేసిన తర్వాత అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. గమనించండి, ఇప్పుడు డిఫరెన్స్ మోషే కూడా తెలిసింది. మోషే అంతా చేసేసిన తర్వాత బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే తర్వాత దేవుడు తన మహిమతో వచ్చి ఆ ప్లేస్లో దిగాడు. ఎప్పుడు దిగాడు? దేవుడు చెప్పినట్లుగా మోషే చేసేసిన తర్వాత దేవుడు అది చూసి దేవుడు దాన్ని ముద్ర వేస్తూ ఓకే నువ్వు చేసినంత పర్ఫెక్ట్గానే ఉంది అని ఎక్నాలెడ్జ్ చేస్తూ దాన్ని అంగీకరిస్తూ దేవుడు తన సన్నిధిని, తన మహిమను మేఘం రూపంలో ఆ ప్లేస్ని, ఆ బిల్డింగ్ని దేవుడు కప్పాడట. నింపాడు. నింపాడని మోషే నమ్ముకొని వెళ్ళిపోయాడా? లేదు. దేవుడు ఆ ప్లేస్ నింపినప్పుడు దేవుడు అక్కడికి వచ్చాడని విషయం మోషేకి అర్థమైంది. ఎందుకంటే అంతకుముందే లాస్ట్ అన్నీ చేసేసి లాస్ట్లో ఆ తెరలు వేసేసి బయటకు వచ్చాడు మోషే. మరి ఎంతసేపు వెయిట్ చేశాడు తెలియదు, వెయిట్ చేశాడు. ఇప్పుడు దేవుడు వచ్చాడు, దేవుని మహిమతో ప్లేస్ నింపబడింది. ఇప్పుడు మోషే సైతం లోపలికి వెళ్ళలేకపోయాడు. అంతా మోషనే కదా అరేంజ్ చేసింది. అక్కడ లోపల అన్ని మోషే అనుకుంటానే కదా చేసింది. ఎన్నిసార్లు లోపలికి బయటకు వెళ్ళొచ్చు ఉంటాడు మోషే. కానీ ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అలాగా? ఇప్పుడు అది మోషే యొక్క ప్లేస్ కాదు, అది ఇప్పుడు దేవుని యొక్క స్థలము, అంటే దేవుని యొక్క సన్నిధి. దాన్ని మోషే చాలా క్లియర్గా ఎక్స్పీరియన్స్ చేశాడు. ఆ డిఫరెన్స్ మోషే తెలిసిపోయింది. మోషే ఎక్కడ కూడా నేను స్టార్టింగ్ నుంచి నేనే కదా, ఇదంతా అన్నిట్లో నేనే కదా ఉన్నాను, ఇదంతా నాకు చాలా ఈజీ, డెడ్ ఈజీ, ఇదంతా నా కష్టజీతము, ఇదంతా నేను కష్టపడి చేసుకుంది, ఇదంతా నా ప్లానింగ్ అని మోషే అనుకోలేదు. మోషే వెయిట్ చేస్తూ మూమెంట్ వస్తే దేవుడు వచ్చేసాడు లోపలికి. వచ్చిన విషయం మోషే క్లియర్గా తెలిసింది. అంటే దేవుడు ఉంటే తెలుస్తుందా? దేవుని మహిమ ఉంటే తెలుస్తుందా? దేవుని సన్నిధి ఉంటే తెలుస్తుందా? అంటే దేవుని సన్నిధి ఉంటే మనిషి గుర్తించవచ్చు.
దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనిషిగా తెలుస్తుంది. దేవుడు ఆత్మే. కానీ ఇంకను దేవుడు కనుక ఉంటే, నువ్వు కనుక దేవుని యొక్క ఆత్మతో పాటు నువ్వు చూనవ్వగలిగితే, దేవుడు ఉన్నప్పుడు దేవుడు ఉన్నాడన్న విషయం కూడా నీకు తెలుస్తుంది. అందుకనే దేవుని యొక్క సన్నిధి అంటుంటుంది ప్రాక్టికల్గా పాసిబిలిటీ ఉన్నటువంటి ఒక కార్యము, అనుభవించగలిగేటువంటి ఒక కార్యము. అది వాస్తవం. అది దేవుని సన్నిధి అంటే వాస్తవము. ఇప్పుడు మనం బిల్డింగ్లో ఉన్నాం, ఏసీలు ఆన్ చేసుకున్నాం, ఎయిర్ కండిషన్ మనం ఫీల్ అవుతున్నాం, చల్లదనం మనం ఫీల్ అవుతున్నాం. ఇది జస్ట్ ఇవన్నీ లైట్లు ఆన్ అని ఏసీ ఆన్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా కూలింగ్ వస్తుందేమో అనుకుంటామా? వస్తుందేమో అనుకోవట్లేదు, మనం ఫీల్ అవుతున్నాం కూలింగ్ని. ఎగ్జాక్ట్ అలాగనే దేవుడు ఉన్నప్పుడు దేవుణ్ణి కూడా నీకు ఖచ్చితంగా నీకు తెలుస్తుంది. అందుకంటే బైబిల్ మనం చూస్తే ఎప్పుడైతే దేవుడు తన తేజస్తో నింపేస్తాడు ఆ బిల్డింగ్ని, ఇక మోషే కూడా లోపలికి వెళ్ళలేకపోయాడు. అంటే ఆ డిఫరెన్స్ తెలిసింది మోషేకి. నార్మల్ ప్లేసే కదా మోషే, అది నార్మల్గా అయితే నార్మల్ ప్లేసే, కానీ దేవుడు వచ్చేసిన తర్వాత అది నార్మల్ ప్లేస్ కాదు. నువ్వు ఒక లోపలికి ఎంటర్ అవగానే దేవుని యొక్క ఉనికిని క్లియర్గా అర్థం చేసుకొని తెలుసుకొని అనుభవించగలిగేటువంటి స్థాయిలోకి మోషే ఇప్పుడు వెళ్ళాడు. దేవుడు అంత బలంగా మోషేకి ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. మోషేకి తెలుసా, మోషేకి ఎక్స్పీరియన్స్ దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకంటే చూడండి, అంటే దేవుని సన్నిధి నిజంగా అనుభవించచ్చా అంటే యాకోబు అనుభవించాడు. అంటే నిశ్చయంగా యెహోవా స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయాను. ఉన్నాడు కాకపోతే నాకు తెలియలేదు. ఒక భౌతికం చెప్పాలంటే నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు నాకు అర్థమైంది అంటున్నాడు మోషే, యాకోబు. నాకు ఇప్పుడు తెలిసింది. ఎందుకంటే ఎక్కడ ఉన్నాడు కాకపోతే నాకు ఒక మూమెంట్ వచ్చినప్పుడే నేను ఈ భౌతికమైన దానిలో ఉండి చర్చ అనేటువంటి గుమ్మంలో నుండి పరలోకపు గమనంలోనికి నేను లోపలికి నేను ప్రవేశించాను. అలా దేవుడు నన్ను తీసుకుని వెళ్ళినప్పుడు నాకు డిఫరెన్స్ తెలిసింది. అందుకనే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు. అంటే దేవుని సన్నిధి ఉంటే నిజంగా అనుభవించవచ్చా మనిషి అంటే? దేవుని సన్నిధి ఉన్నప్పుడు నిజంగా ఒక మనిషి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దేవుడు ఆ ఎక్స్పీరియన్స్ మనుషులకు ఇవ్వడానికే తన సన్నిధి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు ఉన్నప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఉన్నప్పుడు నిజంగా మనకు ఎలా తెలుస్తుంది? దేవుడు ఇక్కడ నిజంగా వచ్చిన తర్వాత భక్తులు అనుభవించారు కరెక్టే, నేను కూడా అనుభవిస్తున్నాను లేదా నిజంగా నేను దేవుని సన్నిధి అనుభవిస్తున్నాను జస్ట్ నా ఫీలింగ్గా నాకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది తెలుసా? దేవుని సన్నిధి నిజంగా నువ్వు ఉంటే నీ బిహేవియర్ దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు నీ బిహేవియర్ నార్మల్గా ఉండదు. నీ బిహేవియర్ ఆటోమేటిక్గా గ్రాడ్యువల్గా దేవుని సన్నిధిలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు దేవుని దగ్గర జరిగే కొద్ది ఆటోమేటిక్గా నీ బిహేవియర్ మారిపోద్ది. తెలుసా, నీ బిహేవియర్ ఆటోమేటిక్గా మారిపోద్ది. అందుకే ఏంటంటే యాకోబుని చూసారు ఒకసారి మరలా చదువుకుందాం. చూడండి, ఆదికాండంలోకి వెళ్దాం ఒకసారి మరలా వెనక్కి. ఆదికాండము 28వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి మరలా. చూడండి, దేవుని అనుభవించిన తర్వాత యాకోబు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో 17వ వచనం చూడండి, 16వ వచనంలో చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఎక్కడున్నాడు నాకు అది తెలియకపోయిన తర్వాత వెంటనే చూడండి రియాక్షన్ చూడండి. 17వ వచనం, భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి. ఆయన రియాక్షన్ చూడండి అక్కడ. ఆయన ఎలా రియాక్ట్ అయ్యాడు? దేవుని సన్నిధిని అనుభవించగానే వెంటనే అంటున్నాడు ఆయన, ఈ స్థలం ఎంతో భయంకరము, ఎంతో భయంకరము. ఇప్పుడు ఆ మాట దేవుని సంధానం మనం నార్మల్గా ఉంటుంది, దేవుని సంధానం అనుభవించామండి చాలా హ్యాపీగా ఉందండి మనం అంటాం. ఓకే, దేవుని సంధానం నిజంగా సంతోషం ఉంటుంది, అందులో డౌటే లేదు, నిత్య సుఖముల కల అది ఉంటుంది. కానీ ఇనీషియల్ స్టేజ్లో నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా నీకు ఎలా తెలుస్తుంది? డిఫరెన్స్ నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు మారిపోతావు. తెలుసా, నువ్వు ఎలా మారిపోతావు అంటే నీకు ఆటోమేటిక్గా నీకు నార్మల్గా రానటువంటి ఒక రియాక్షన్ నీకు ఆటోమేటిక్గా నీ బాడీ స్పందిస్తుంది. అదేంటి ఇక్కడ యాకోబు అన్నాడు ఎంతో భయంకరమైనటువంటి ప్లేస్ ఇది. భయంకరం అంటే అలాగని భయం కాబట్టి భయంకరం అన్న వర్డ్లోనే కొంచెం అటు ఇటుగా ఉంది. అంటే నిజంగా భయంకరం అంటే భయంకరమే, ఎందుకంటే దేవుని యొక్క మహిమతో అక్కడ ఆయన దేవుణ్ణే చూశాడు కాబట్టి భయంకరమే, ఖచ్చితంగా భయంకరమే. కానీ అలాగే అది భయంకరం కాబట్టి అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుందా? ఇంకా అలాంటిది జీవితంలో ఒక్కసారి కూడా బాబు నాకు అలాంటిది రాకూడదు అని అనిపిస్తుందా? అనుభవించినటువంటి వాళ్ళకి అలా అనిపిస్తుందా? దేవుని సన్నిధి నిజంగా భయంకరం అంటే భయంకరమే. మోషే కూడా లోపలికి వెళ్ళలేకపోయాడు, అంత ఇబ్బంది పడ్డాడు మోషే కూడా లోపలికి వెళ్ళడానికి. అది అందులో ఇబ్బంది ఉంటుందా? ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే నువ్వు దేవుని సృష్టికర్తని నువ్వు అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఆల్మోస్ట్ నువ్వు పరలోకాన్ని ఈ శరీరంతో ఉంటూ ఇంకా నువ్వు మహిమగా మార్చబడినటువంటి శరీరంతో ఉంటూ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధి ఎక్స్పీరియన్స్ చేస్తే నీ బాడీ ఖచ్చితంగా ఎలాగ రియాక్ట్ అవుతుంది. అందుకే చూడండి, మనం ఈ బాడీతో ఒక అట్మాస్ఫియర్ దాటి కొంచెం పైకి వెళ్ళామనుకోండి,
ఈ మండలంలో ఉన్నంత కంఫర్టబిలిటీ అట్మాస్ఫియర్ నీకు కొంచెం పైకి వెళ్తుంటే తెలుసా? అందుకే నువ్వు పారాషూట్ వేసుకుని వెళ్ళినా సరే ఒక ఈ అట్మాస్ఫియర్ నార్మల్గా ఉండే అట్మాస్ఫియర్ దగ్గర కొంచెం పైకి వెళ్తే నీకు ఆక్సిజన్ సరిగ్గా దొరకదు, నీకు ఒక రకమైన నీ బాడీకి కూడా ఒక రకమైన ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఎరుపులో ఉన్నప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కొంచెం పైకి వెళ్ళాలనుకున్నా అక్కడ అందుకే స్పేస్ సూట్ వేసుకుంటారు. ఎందుకని అక్కడ నువ్వు నార్మల్గా ఉంటే నీకు ఒక రకమైనటువంటి నీకు ఒక ఇబ్బంది ఖచ్చితంగా నీకు అది ఉంటుంది. అలాగే నువ్వు నార్మల్గా ఉన్నప్పటికీ, నువ్వు దేవుని సన్నిధి వచ్చినప్పటికీ సహజమైనటువంటి నీవు, నరమాత్రుడు నీవు, అద్వితీయుడైనటువంటి దేవుడు నీ ముందుకు వచ్చేసరికి నువ్వు దర్శించినప్పటికీ ఆటోమేటిక్గా నీకు బాడీలో ఖచ్చితంగా నీకు తేడా కనబడుతుంది. అది నీకు ఒక రకంగా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే మహిమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఈ దేహంతో నువ్వు చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. ఈ శరీరం కనుక బహుశా మనం పరలోకంలోకి వెళ్ళినట్టుగా అంటే మహిమ శరీరం ధరించుకుంటే నీకు ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా. కానీ ఈ శరీరంతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధి అనుభవించేటప్పుడు, నువ్వు దేవుని మహిమతో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఆ ఇబ్బంది ఖచ్చితంగా ఎంతో కొంత ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. నీకు సడన్ చేంజ్కి నీ బాడీ తట్టుకోదు తెలుసా? ఆ సడన్ చేంజ్కి నీ బాడీ తట్టుకోదు. అందుకని చూడండి, డాక్టర్లు కూడా ఏం చెప్తారు, వేసవకాలంలో బాగా ఎండబడి కనుక ఇంట్లోకి వస్తే వెంటనే స్నానం చేద్దంటారు, వెంటనే నీళ్లు తాగద్దంటారు, వెంటనే ఏసీ కూడా వేసుకొని ఏసీలో ఉంటుంది అంటారు. అంటే అదంటే గ్రాడ్యువల్గా నీ బాడీ టెంపరేచర్ స్లోగా మారాలి. సడన్గా నువ్వు వేడిలో ఉండి సడన్గా నువ్వు ఏసీలోకి వచ్చేసి వెంటనే కూల్ వాటర్ తాగు, నువ్వు చచ్చిపోతాం కూడా. అంటే నీ బాడీ ఆ యొక్క బాడీ టెంపరేచర్ సడన్గా మారితే ఆ మార్పుని బాడీ తట్టుకోదు. అది ఎలాగైతే వాతావరణం సడన్గా మారితే నీ బాడీ తట్టుకోదు. అందుకే కొన్నిసార్లు చూడండి, వాతావరణం సడన్గా మారిపోతే మనకు కూడా జ్వరాలు వస్తాయి. బేసిక్గా అలాంటి కారణాలు చాలా ఉన్నాయి. సడన్గా మారినప్పుడు నీ బాడీ ఆ చేంజ్ని తట్టుకోవడం కష్టం, అది కొంచెం అడ్జస్ట్ చేసుకుని టైం పడుతుంది. అలా ఇక్కడ కూడా ఏంటంటే సడన్గా దేవుని అనుభవించేసరికి ఆ చేంజ్ని ఆయన తట్టుకోవడం, ఆయన శరీరం తట్టుకోవడం ఇబ్బంది అయ్యి ఇది ఎంతో భయంకరం అన్నాడు. భయంకరం కాబట్టి యాకోబు ఇలాంటిది ఒక పీడక ఎలా నీకు అంటే లేదు ఇది ఒక అద్భుతం, అందుకని అది పరలోకానికి గవిని అన్నాడు. అందుకనే తను మారిపోయాడు. అక్కడ అన్నీ దోచుకోవాలి, అన్నీ అందరి దగ్గర లాక్కుంటే కానీ పైకి రావాలనుకున్నటువంటి యాకోబు ఇప్పుడు సడన్గా ప్రభువా నువ్వు కనుక నన్ను ఆస్వాదిస్తే నేను దశభాగం ఇస్తా అన్నాడు. సడన్గా ఎంత మారిపోయాడు చూడండి. భయంకరమైన ప్లేస్ నుండి ఇదంతా బాబాయ్ భయంకరమైన దాని నుండి ఎంత మారిపోయాడు చూడండి. అంటే బేసిక్గా అంటాను, దేవుని సంత అనుభవించేటువంటి వాళ్ళు ఎగ్జాక్ట్ అలాగ ఉంటారు. మోషే మామూలుగా ఉన్నప్పుడు గుడారంలో చాలాసార్లు వచ్చాడు. ఇప్పుడు దేవుని శాంతి నింపబడిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే ఆయన కొంత ఇబ్బంది అనిపించింది. అందుకనే చూడండి, యెషయా కూడా మాట్లాడారు, చదువుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ చూడండి, యెషయా కూడా దేవుని దర్శించాడు. దేవుని యొక్క సన్నిధిని లిటరల్గా దేవుని శరాపులతో, దేవుని దూతలతో దేవుని మహిమను చూశాడు. దేవుని దూతలు ఆయన దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, పరిశుద్ధం పొగడడం చూశాడు. అది చూసిన తర్వాత ఇప్పుడు చూడండి, వెంటనే 5వ వచనంలో ఆయన అంటున్నాడు, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనము. యెషయా అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను, నేను నశించితిని. రాజును సైన్యంలో యెహోవాను నేను కనులారా చూచితిననుకొంటిని. ఇప్పుడు చూడండి, ఇక్కడ యెషయాకి రియాక్షన్ చూడండి. సడన్గా ఒక మూమెంట్లో దేవుణ్ణి చూశాడు, దేవుని యొక్క మహిమతో దేవుని చూశాడు. వెంటనే ఏమన్నాడు తెలుసా? నేను దేవుని చూశాను, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను అంటున్నాడు. సడన్గా ఆయన ఉన్న ప్రతి లోపం ఆయనకు కనబడింది. యెషయా ఇంకా నన్ను అడిగితే ఇంకా యెషయాని దేవుడు దర్శించాడంటే చాలామంది కంటే యెషయా బెటర్ కాబట్టి అందరినీ కాదని దేవుడు యెషయాని దర్శించాడు. యెషయాని దేవుడు దర్శించినప్పుడు నేను కాబట్టి దేవుడిని దర్శించాడు, అందరికంటే నేను బెటర్ అనలేదు యెషయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మీద మాట్లాడతాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. ఎందుకు ఆ మాట ఎందుకని అనిపించింది ఆయనకి? దేవుని చూసిన తర్వాత ఎవరైనా అలాగనే అనిపిస్తుంది. దేవుని యొక్క పరిశుద్ధతను చూసినప్పుడు, దేవుని గొప్పతనాన్ని చూసినప్పుడు ఎవరికైనా అలాగ అనిపిస్తుంది. అందుకనే ఇంతకుముందు 3-4 వాళ్ళ క్రితం చూసిన రాజు ఎదురు డంబమ్మగా మాట్లాడకమని బైబిల్ ఉంది. రాజు ఎదురు డంబమ్మగా మాట్లాడద్దు. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు నిజంగా దేవుని అనుభవిస్తే నువ్వు ఆటోమేటిక్గా తగ్గిపోతావు తెలుసా. చర్చిలోకి వచ్చాక ఇంక నువ్వు కనుక నేను నా ఇష్టము, నా చిత్తము, నాకు నచ్చినట్టు అన్నట్టుగా కనుక నువ్వు ప్రవర్తిస్తున్నా, అన్నట్టు నువ్వు ఆలోచిస్తున్నా, అర్థం ఏంటంటే నువ్వు చర్చిలో ఉన్నాగా నువ్వు దేవుని సన్నిధిలో లేవు. దేవుని సన్నిధిలో ఉంటే నేను అన్న మాట రాదు తెలుసా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మన బిహేవియర్ దాన్ని చెప్తాను. నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తున్నదో తెలుసుకోవడానికి నేను కొలబద్ద చెప్తున్నాను. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధిలోని కానీ నిజంగా వచ్చి ఉంటే కనుక
ఇక్కడ నువ్వేంటి అన్నది ఇందులో ఉండదు. నువ్వేంటి అన్నది రాదు ఇక్కడ. నాకు నచ్చింది ఇది, నాకు నచ్చలేదు అన్నది రాదు అక్కడ. నువ్వెంత గొప్పడైనా కావచ్చు, అంత ప్రత్యేకమైన వాడమైనా సరే కావచ్చు, ఇంక నువ్వు దేవుని సన్నిధిలోకి నిజంగా వచ్చేస్తే నా అన్నది ఆటోమేటిక్గా అణిగిపోద్ది. తెలుసా, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నా అన్నది ఆటోమేటిక్గా అణిగిపోద్ది. అప్పుడు ఆ దేవుని సన్నిధిలో ఉంటే నువ్వు నీ గురించి నువ్వు మాట్లాడవు. ఎందుకంటే నువ్వెంత అల్పమైనటువంటి వాడవో నువ్వు దేవుని చూస్తేనే తెలిసిపోద్ది. నువ్వు దేశంలో అందరికంటే నువ్వు బెస్ట్ అవ్వచ్చు, యెషయాలాగా. మానవీయత చూసుకుంటే ఆ దేశం అందరికంటే యెషయా బెస్టే, అందుకని యెషయాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ. కానీ ఇంక నువ్వు యెషయా ఏమంటున్నాడు, రేపేళ్ళు అందరికి వెళ్ళి వాక్యం చెప్పి ప్రవచించి దేశంలో వాక్యాన్ని బోధించి హెచ్చరించేటువంటి యెషయా ఈ రోజు నా దేవుని సంధించినప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాను అంటున్నాడు. అపవిత్రమైనటువంటి పెదవులు గలటువంటి లేదా పవిత్ర ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను. యెషయా నీకు ఎందుకు అనిపించింది? దేవుని యొక్క వెలుగులో నా బట్టలు ఎంత రోతగా ఉన్నాయో నాకు కనబడుతుంది క్లియర్గా. లైటింగ్ ఎంత ఎక్కువ ఉంటుందో ప్రతి అంత క్లియర్గా మనకు కనబడుతుంది. నువ్వు అందరికీ నేను చాలా బెటర్ అనుకుంటున్నావు అంటే నీ లైటింగ్ సరిగ్గా లేదని అర్థం. నువ్వు ఇంకా సరైన లైట్ వేసుకొని చూడు, నీకు ఇంకా క్లియర్గా చాలా విషయాలు కనబడతాయి. నేను చాలా మంది కంటే బెటర్ అంటే నువ్వు అనుకున్న అర్థం ఏంటంటే నువ్వు లైటింగ్ డల్లో ఉండి చూస్తున్నావు. నీతి వస్త్రాలని నువ్వు డల్ లైట్లను చూస్తున్నావు. నువ్వు ఇంకా కొంచెం బెటర్ లైట్లోకి వచ్చి చూడు, నువ్వు వస్తారు కొంచెం డల్ లైట్లో నీ బాగానే కనబడుతున్నాయి. కానీ ఇంకొంచెం బెటర్గా లైట్లోకి వచ్చి చూస్తే నీ బట్టలకు ఉన్నటువంటి మరకలు క్లియర్గా కనబడతాయి. అది నార్మల్ లైట్లో కనబడదు, కానీ కొంచెం లైటింగ్ ఎక్కువలో కనుక చూస్తే నీకు క్లియర్గా కనబడతాయి. ఎగ్జాక్ట్గా యెషయాకి అలాగే జరిగింది. దేవుని దగ్గరికి వెళ్ళాక తెలిసింది ఆయనకి, నేను కరెక్ట్గా లేను, నా చుట్టూ వాళ్ళు ఎవరు కరెక్ట్గా లేరు. దేవుణ్ణి చూశాను అంటున్నాడు ఆయన, దేవుని దర్శించని అంటున్నాడు. అయ్యో అంటున్నాడు అక్కడ. తెలుసా, అయ్యో అంటున్నాడు. ఆ సూపర్ అనలేదు, దేవుని సన్నిధి సూపర్ అనలేదు, దేవుని సన్నిధి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తాను అనలేదు. నేను చెప్తాను చూడండి, దేవుని సన్నిధి అనిపించినప్పుడు నీ ఇష్టంగా నీకు ఇలా అనిపిస్తుంది. ఆ చేంజ్ వచ్చినప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా నీకు ఇది చాలా భయంకరమైన ప్లేసు, ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా నేను బిహేవ్ చేయాలి అనేటువంటి ఒక అవేర్నెస్ నీకు వస్తుంది. భయంతో స్టార్ట్ అవుతుంది, కానీ భయంతో ముగించబడుతుంది. మార్పు వచ్చినప్పుడు భయంతో స్టార్ట్. అమ్మ బాబు ఇది చర్చ్, ఇది దేవుని యొక్క సన్నిధి. ఇక్కడ నేను నా గురించి కాదు, ఇక్కడ నేను ఎవరి గురించో కాదు నేను ఆలోచించాల్సింది, నా ఎదురు ఉన్నటువంటి దేవుని గురించి మాత్రమే నేను ఆలోచించాలి, ఆయన్ని మాత్రం నేను ఘనపరచాలి, ఆయన్ని మాత్రం నేను స్తుతించాలి. నేను నా గొప్పతనం గురించి నేను మాట్లాడడం కాదు, ఆయన గొప్పతనం నేను మాట్లాడాలి. దేవుని సన్నిధిని అనుభవించేటువంటి వాళ్ళ మాటలు ఉంటాయంటే వాళ్ళ గురించి మాట్లాడరు అక్కడ. నువ్వు నిజంగా దేవుని సన్నిధిని అనుభవిస్తే నువ్వు నీ గురించి తక్కువ మాట్లాడతావు. అసలు ఇంకా నడితే అసలు నీ గురించి నువ్వు మాట్లాడవు. తెలుసా, మాట్లాడవు. ఎందుకంటే దేవుని సన్నిధి అనుభవం పరలోకంలో ఎక్కడ కూడా దేవుని పరలోకంలో ఉంటూ, ఈవెన్ లూసిఫర్ ప్రధాన దేవదూత ఒకప్పుడు దూతగా ఉన్నటువంటి ఆయన, అంటే ఇప్పుడు సాతానుడిగా ఉన్నటువంటి ఆయన, పరలోకం ఉన్నప్పుడు ఆయన కూడా ఏమనుకున్నాడు, నన్ను ఆకాశం ఎత్తుగా నక్షత్రాన్ని ఎత్తుగా నన్ను నేను హెచ్చించుకుంటాను, దేవునితో సమానంగా చేసుకుంటాను అని చేసుకుందాం అనుకున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో నువ్వు అది చేసుకునే ఛాన్స్, నువ్వు అలా కనీసం చేద్దామని మాట్లాడే ఛాన్స్ కూడా నీకు పరలోకంలో ఉండదు. అక్కడ పరలోకం ఫుల్గా దేవుని కంట్రోల్ కాబట్టి ఉండదు. ఎక్కడ ఒక్కోసారి నువ్వు నీ గురించి డబ్బు ఎందుకు కొట్టుకుంటావంటే నువ్వు ఇక్కడ దేవుని అనుభవించట్లేదు కాబట్టి కొట్టుకుంటున్నావు. నువ్వు ఇక్కడ దేవుని అనుభవించట్లేదు కాబట్టి, దేవుని అనుభవిస్తే నువ్వు కూడా పరలోకంలాగా, ఇది ఎందుకంటే పరలోకపు గవుని కాబట్టి నువ్వు కూడా నీ గురించి మాట్లాడవు. నీకున్నటువంటి సౌకర్యం కోసము, నీకున్నటువంటి ఇబ్బంది కోసం ఇక్కడ మాట్లాడవు. తెలుసా, ఎందుకంటే వీటన్నిటికంటే నీ సౌకర్యము, నీ కంఫర్ట్ కంటే ఉన్నతమైనటువంటి దేవుని యొక్క సన్నిధి. ఇది భయంగా స్టార్ట్ అవుతుందా? భయంగా స్టార్ట్ అవుతుంది, కానీ భయంగా ముగించబడదు. అందుకని మీరు కనుక కొంచెం కిందకి కనుక చదివితే, కొంచెం కిందకు చదువుతాను చూడండి, మీకు అర్థమవుతుంది. 7వ వచనం చదువుతాను చూడండి. ఇది ఎంతో భయంకరము అని అపవిత్రమైన పెదవులు గలవని అన్న తర్వాత 7వ వచనంలో దేవుని యొక్క దూత వచ్చి ఒక నిప్పు తీసుకొని పెదాలు తగిలించినప్పుడు ఇప్పుడు యెషయా అంటున్నాడు, 7వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపం నాకు ప్రాయశ్చిత్తం అయ్యను, నీ దోషము తొలగిపోయాను అనను. అప్పుడు దేవుడు అక్కడ అంటున్నాడు, నేను ఎవరైనా పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా ఇప్పుడు చూడండి యెషయా అంటున్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా.
సార్ ఎంతో భయంకరం అన్నాడు కదా. ఆ తర్వాత చూడండి, దేవుడు మాట్లాడి స్టార్ట్ చేసిన తర్వాత తన చిత్తమును దేవునికి సరెండర్ చేసేసాడు. ఎవరు వెళ్తారు అంటే, ప్రభుని ఉన్నాను కదా అన్నాడు. అది ఎలా వచ్చింది? క్వాలిఫికేషన్ బట్టి, అహంకారం బట్టి, గర్వాన్ని బట్టి, 10 మంది కంటే నేను బెటర్ కాబట్టి బెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ నేనే అన్న దాన్ని బట్టి వచ్చింది కాదు. నేను అపవిత్రాన్ని పెదవులు గలవాడను అన్నాడు. అలా స్టార్ట్ అయింది. కానీ తర్వాత దేవుడు దర్శించి సంధించిన తర్వాత ఎవరు వెళ్తే బాగుంటుంది అంటే, ప్రభు ఉన్నాను కదా, నన్ను పంపించచ్చు కదా, నేను నీ మాట వింటున్నాను కదా, నేను లోబడతాను కదా, నన్ను పంపించచ్చు కదా అని తన చిత్తమును దేవునికి సరెండర్ చేసేసాడు. దేవుని సన్నిధి ఉన్నప్పుడు అలా ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్నప్పుడు అలా ఉంటుంది. చర్చలకు వచ్చిన తర్వాత ఇంకను మనం కనుక మనలాగానే మనం ఉంటూ, ఇక్కడ మనుషులంగా మనమే ఉన్నాము, ఒక ఆయన మన ముందు నిలబడి ప్రసంగం చేస్తున్నాడు, అంతకుమించి గొప్పలు ఎవరికి లేరు అన్న భావన కనుక నీకు చర్చలో కలిగితే, నువ్వు చర్చలో ఉన్నావు, దేవుని సన్నిధిలో నువ్వు లేవు. దేవుని సన్నిధిలో ఉంటే నీకు చాలా భయభక్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో అయితే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. దేవుని సన్నిధి లేదనుకో, అప్పుడు బహుశా నువ్వు ప్రయత్నం చేయాలి. కానీ దేవుని సన్నిధిలో అయితే నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు తగ్గించబడతావు ఆటోమేటిక్గా. యెషయా తగ్గించబడ్డాడు. యెషయాని ఇప్పుడు తగ్గించుకుంటాను దేవుని దగ్గర అని అనుకోలేదు. యాకోబు నేను దేవుడి సన్నిధిలో అక్కడ తగ్గించుకుంటాను అనుకోలేదు. దేవుని సన్నిధిలో కనుక ఉంటే నువ్వు తగ్గించిన అవసరం లేదు, నువ్వు తగ్గిపోతావు. ఎందుకు? నువ్వు దేవుని చూస్తున్నావు కాబట్టి. నువ్వు చెప్పని చూస్తావు, టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి మనం క్రికెట్ కోసం ఆడతామా? మనం ఎంత బాగా క్రికెట్ ఆడతాం చెప్తాం. టెండూల్కర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెండూల్కర్ ఎంత బాగా ఆడతాడో మనం పొగుడుతాం ఆయన్ని. ఆయన ప్రత్యేకతను మనం గొప్పగా పొగుడుతాం. కానీ మనం ఆడిన గల్లీ క్రికెట్లో మనం ఆడింది, నేను ఎంత బాగా చిన్నప్పుడు ఆడాను, నేను 6 కొట్టాను టెండూల్కర్ దగ్గర మనం చెప్తామా? నోరు రాదు మనకి. కానీ అదే మళ్ళీ మన ఊర్లో మనలాంటి దగ్గరికి వచ్చాను అప్పుడు చెప్తాను, నేను ఒకప్పుడు ఆడేవాడిని అని చెప్తాను మనం. కానీ టెండూల్కర్ దగ్గరికి వెళ్ళి అలా ఆడాలనిపించదు. ఆటోమేటిక్గా ఆయన సాధించిన గొప్పతనం ముందు మనకు తెలిసిపోద్ది మనం పెద్ద ఏం కాదని. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడితే క్రికెట్ కోసం ఆడితే ఆయన ఆడిన క్రికెట్ కోసం మాట్లాడతాం, కానీ మనం చిన్నప్పుడు ఆడిన క్రికెట్ కోసం మనం మాట్లాడడం. అలాగే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గర నిజంగా ఉన్నావని నీకు ఎలా తెలుస్తుంది అంటే, నువ్వు ఏది మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు, ఏది ఆలోచనకి ఇష్టపడుతున్నావు, ఎవరిని గుర్తించడానికి నువ్వు ఇష్టపడుతున్నావు అన్న దాన్ని బట్టి నువ్వు దేవుని అనుభవిస్తున్నావు లేదో నీకు తెలిసిపోద్ది. మనం దేవుని నిజంగా అనుభవించని చెప్తున్నా, అనుభవిస్తున్నామా లేదా నేను పరీక్షించుకోవాలనుకుంటే ఇది కొలబద్దని చెప్తున్నా. నీకు ఈ ప్లేస్ ఇది చాలా భయంకరము, ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది సామాన్య ప్లేస్ కాదు. నీకు అర్థమైందా? నేను బయటకంటే చర్చిలోకి వచ్చాక నేను చాలా డిసిప్లిన్గా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఎవరో అడుగుతారని కాదు, ఎవరో నన్ను వేలు చూపిస్తారు పాయింట్అవుట్ చేస్తాను కాదు, ఇది దేవుడు కాబట్టి నేను ఉండాలి. ఎవరి మీద భయంతో కాదు, దేవుని మీద ఉన్నటువంటి భయంతో, దేవుని మీద భక్తితో నేను ఇలా ఉండాలి. నేను నా మాటలు, నా ప్రవర్తన, బిహేవియరు, నా బాడీ లాంగ్వేజ్ ప్రతిదీ కూడా దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నేను ఇలా ఉండాలి అని నీకు నిజంగా అనిపించగలిగితే, నువ్వు సుఖంగా ఇంటి దగ్గర నుంచి కంఫర్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చేంజ్ కనుక నీలో కనబడితే, నీకు అది అర్థమైతే, నేను అలా కాదు, నా ఇంట్లో ఉన్నట్టు కాదు, ఇక్కడ నేను వేరే ఉండాలి, ఎందుకంటే నీకు ఎంతో కొంత నీకు అనిపిస్తూ ఉంటే, నీ బిహేవియర్ మారుతూ ఉంటే, ఆటోమేటిక్గా మారుతూ ఉంటే, నువ్వెంతో కొంత నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తున్న అర్థం. లేదు ఇది నా ఇల్లు ఒకటే, ఏంది ఎక్కడక్కడ పెద్ద ఏముందిలే అని అనుకుంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుణ్ణి నువ్వు చూడట్లేదు. నేను అంటాను, నీకు అది బ్యాడ్ న్యూస్ అంటాను. నువ్వు దేవుణ్ణి ఎవరైతే దేవుని అనుభవించలేకపోతున్నారు మీ అందరికీ చెప్తున్నాను, మీకు అది బ్యాడ్ న్యూస్. మీకు అది చాలా పెద్ద ప్రాబ్లం. మీకు అది దేవుని అనుభవించలేకపోవడం అంటే చాలా పెద్ద ప్రాబ్లం చర్చలోకి వచ్చాక. ఎందుకంటే మనం దేవుని కోసం వస్తున్నాం అక్కడికి, తీరా నువ్వు దేవుని ఎక్స్పీరియన్స్ చేయాలి అంతా క్యాజువల్గా నీకు అనిపించి, ఎవరో కొంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు కాబట్టి నేను పెద్దవాళ్ళని గౌరవించాలి అనుకొని పెద్దవాళ్ళు మాత్రం దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెద్దరికాన్ని బట్టి వాళ్ళని గౌరవించాలి అన్నంత వరకు మాత్రమే నువ్వు చేంజ్ అయితే, నువ్వు మారితే, నువ్వు మనుషుని గుర్తించావు కానీ నువ్వు దేవుని గుర్తించలేదని అర్థం. ఇక్కడ ఉండేది కేవలం మనుషులేనా? ఎవరో పాస్టర్ వాక్యం చెప్తారు, ఒకరు నడిపిస్తారు పాటలు, అదేనా ఇక్కడ ఉండేది? మనమేనా కూడుకునేది ఇక్కడ? మనకంటే గొప్పలు ఇక్కడ ఎవరు లేరా? మనకంటే గొప్ప ఆయన ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇక్కడ ఆయన ఉంటాడు, అక్కడ ఉంటాడు. కాకపోతే నీకు తెలియట్లేదు. అది బహుశా నీ పక్కన తెలుస్తుందేమో, లేదా వేరే వాళ్ళు తెలుస్తుందేమో, బహుశా నీకు తెలియట్లేదేమో. అందుకని నువ్వు ఈ ప్లేస్ని, ఈ సమయం నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావేమో. నిండను ఇక్కడుండైనను అలాగన ఆలోచించడం మానేయండి. ఈ ప్లేస్ని కల్పంబగించుకోవద్దు.
ఈ టైంని అల్పంగా ఎంచుకోవద్దు. నువ్వు నమ్మినటువంటి దేవుడిని, రక్షించినటువంటి దేవుడు ఇక్కడ వచ్చి సంచరించి నివసించి తన ఉనికిని నీకు బయలుపరుచుకునేటువంటి సమయం, ప్లేస్ ఇది. ఇది పరలోకమునకు ఇది గవిని. వాళ్ళు భయంతో స్టార్ట్ అయ్యారు, కానీ భయంతో ఆగిపోలేదు. యాకోబు భయం వేసింది, కానీ తర్వాత దేవుని దగ్గర కొన్ని ఒప్పుకుంటున్నాడు. ప్రభు నువ్వు కానీ నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను. ఎప్పుడు ఇవ్వనటువంటి ఆయన, ఎప్పుడు ప్రతి అందరి దగ్గర లాక్కోవాలని చూసేటువంటి ఆయన ఇవ్వడం కోసం మాట్లాడుతున్నాడు ఇప్పుడు. ఎందుకని? ఇక్కడ దేవుణ్ణి చూశాడు కాబట్టి. సహజానికి ఆయన న్యాచురల్గా ఉండే బిహేవియర్కి విరుద్ధంగా ఉన్నతంగా బిహేవ్ చేస్తున్నాడు. నేను న్యాచురల్ ఇంట్లో కూడా ఇలా కూర్చుంటానండి, అందుకే చర్చిలో ఇలా కూర్చుంటున్నాను. ఆ మాట నువ్వు దేవుని దగ్గర ఉంటే నీకు ఆ మాట రాదు. నాకు ఇలాగే కూర్చొని అలవాటు అండి, కుర్చీలో ఇంట్లో కూడా ఎలా కూర్చుంటాను, నాకు ఎలాగ అలవాటు, అందుకే ఎలా కూర్చున్నా చర్చిలో కూడా. అంటే నువ్వు కంఫర్ట్ కూర్చో మంచిదే, దేవుడు కూడా దాన్ని కాదండు. కానీ ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఏం తెలియదంటే, ఇక్కడ నా సౌఖ్యం కంటే దేవుని నాకు ఘనత నాకు ఇంపార్టెంట్ అవుతుంది కదా, ఆటోమేటిక్ అవుతుంది కదా. మనం ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఉన్నట్టుగా ఉండం కదా. అప్పుడు సృష్టికర్త నుండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఆశను, ఆరోగ్యమును, నీకు నువ్వు బ్రతడానికి శ్వాసను ప్రత్యక్షణ ఇస్తున్నటువంటి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాత్రం భయం, ఆ మాత్రం భక్తి, ఆ మాత్రం గౌరవం లేకుండా మనం ఎలాగున్నా ఉంటాం దేవుని దగ్గర ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే. అందుకని చూడండి, ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. నువ్వు తెలుసుకో, నువ్వు దేవుని సన్నిధి అనుభవించలేదంటే నేను ఆ జడ్జ్మెంట్ ఉన్నాను, నాకు అది అవసరం లేదు. ఇక్కడ కూర్చొని నేను ఆ జడ్జ్మెంట్ ఉన్నాను. నేను కిందకి వెళ్ళక ఆలోచిస్తాను. కానీ ఇక్కడున్నప్పుడు మీరు ఎంతమంది పాటలు పాడుతున్నారు, ఎంతమంది మీరు ఆరాధిస్తున్నారు, ఎంతమంది చెప్పలు కొడుతున్నారు, ఎంతమంది అల్లెలు చెప్తున్నారు, ఎంతమంది వాక్యం అంటున్నారు, దాని గురించి ఆలోచించడానికైతే ఇది టైం కాదు. ఈ టైం నేను మీ గురించి ఆలోచించిన టైం కాదు ఇది. నేను అంత అల్పంగా నేను ఆలోచించను. అందుకే నేను చాలా చెప్పను. నేను చెప్పనంటే అర్థం ఏంటి? మీకు అలా ఉండడం మీకు ఓకే అని కాదు. ఈ టైంలో, ఈ ప్లేస్లో నాకంటూ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మీకంటే ఇంపార్టెంట్ ఇక్కడ నాకు ఒకటి ఉంది. అది నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, నేను కూడా దేవుణ్ణి అడగాలి, నేను కూడా దాన్ని వెతకాలి. ఎందుకంటే నేను రప్పించేది కాదు ఇక్కడ, పాటల ద్వారా వాక్యం ద్వారా నేను రప్పించేది కాదు. నేను జాగ్రత్తగా నేను దేవుని అర్థం చేసుకుని దాన్ని బట్టి నేను నా సొంత ఇంటెన్షన్స్ని, ఆలోచనలు పక్కన పెట్టేసి దేవుడు నచ్చింది, బైబిల్ ఉన్నది, అందరికి ఉపయోగపడేది మాత్రం చేయాలని ఇంట్రెస్ట్ నాకు ఉండాలి. అది మాత్రమే నేను చేయాలి, అది మాత్రమే ఆలోచించాలి. మనుషుల్ని సాటిస్ఫై చేయడం కోసం ఆలోచించకుండా ఉంటే నేను దేవుని సన్నిధి చూస్తున్నట్టు. అది నా రెస్పాన్సిబిలిటీ. అది నేను అది చేయాలి. అది చేస్తున్నప్పుడు నేను దేవుని సన్నిధి అనుభవిస్తాను. అలా చేసినప్పుడు అలాగే మీ స్థాయిలో మీకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. మీరేం చేయాలో మీకంటూ బాధ్యత ఉంటుంది. అది మీరు చేసినప్పుడు మీరు అనుభవిస్తారు. అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కల కోసం ఆలోచించను. గత వారం చెప్పాను చూసారా, ఫరిసేయుడు కాబట్టే పక్కన్న సొంకరి కోసం ఆలోచించాడు. సొంకరి పక్కన్న ఫరిసేయుడు కోసం ఆలోచించలేదు. మనం అలా ఉండాలి, మనం అలాగున్నా ఉండాలి. అందులో తరచు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను. అందుకని చర్చికి ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు అన్నది నాకు పెద్ద డిఫరెన్స్ తీసుకుని రాదు. ఎందుకంటే నేను ఇప్పుడు అంటే నాకు బాధ్యత లేదనా, బాధ్యత ఖచ్చితంగా నాకు అందరికంటే ఎక్కువ బాధ్యత నాకు ఉంటుంది. కాకపోతే మీరు అనుకున్న విధానంలో అది కనబడదు అంతే. మీరు అనుకున్న విధానంలో, మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధానంలో అది కనబడదు, కానీ నాకు బాధ్యత ఉంటుంది. ఏమైనా రాకపోతే ఆలోచిస్తాను, ఖచ్చితంగా ఆలోచిస్తాను. కానీ ఈ టైంలో మాత్రము నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏం అవ్వాలంటే నేను కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి కదా. అది నాకు ఇంపార్టెంట్ అవ్వాలి, అది నాకు ఇంపార్టెంట్ అవ్వాలి. అలాగే ప్రతి వాళ్ళకి మీకు కూడా అది ఇంపార్టెంట్ అవ్వాలి. దేవుని సన్నిధి అనేటువంటిది నేను అనుభవించాలని ఇంపార్టెంట్ మీకు ఉండాలి. అది ముఖ్యం అవ్వాలి, అది అవసరానికి మీరు భావించాలి. ఎందుకంటే దేవుడు ఉండి కూడా నువ్వు తెలుసుకోలేకపోతే అదంత దౌర్భాగ్యం తెలుసా. దేవుడు ఉండి కూడా నువ్వు తెలుసుకోలేకపోతే నేను అది బాధించాలి. నేను అది బాధించాలి. నేను అడితే నీకు మనసు బాగా నొచ్చుకోవాలని నేను ఆశపడతాను. అదైతే నీకు ఆ మాత్రం బాధ ఉంటే నువ్వు వెతకలేవు. దేవుని చర్చలోకి వచ్చాక నువ్వు దేవుని అనుభవించకుండా కంఫర్టబుల్ ఫీల్ అయ్యేవంటే అర్థం ఏంటంటే, నేను అంటాను బహుశా నువ్వు ఆ సెన్స్ కోల్పోతున్నాయేమో, ఆ సున్నితత్వాన్ని కోల్పోతున్నాయేమో. మీరు ఎవరన్నా బహుశా సున్నితత్వాన్ని కోల్పోతానని చూసుకోండి. అది కనుక మీరు త్వరలో దాన్ని జయించకపోతే, అదే లైఫ్ స్టైల్గా మారిపోతే ఇంకో నువ్వు యాక్టివిటీస్ అన్నీ బ్రహ్మాండంగా చేస్తాం, అన్నీ బాగానే చేస్తాం, కానీ నువ్వు దేవుని సన్నిధి అనుభవించు. ఫరిసేయుడు బ్రహ్మాండంగా ప్రార్థన చేశాడు, దేవునికి ఇస్తున్నాడు, విశ్రాంతి నన్ను పాటిస్తున్నాడు, ఉపవాసం ఉంటున్నాడు. కానీ అవన్నీ ఎవరి దగ్గర నడిపించాలో, ఎవరిని చూడాలో ఆయన మాత్రం చూపించలేకపోయినవి కూడా. కానీ సొంకరి దేవుణ్ణి చూశాడు.
అంటాను, ఇక్కడ నేను దేవుని యొక్క సన్నిధి యొక్క సీరియస్నెస్ అని తెలుసుకోండి. దేవుని సన్నిధి అంటే అది దేవుని సన్నిధే. ప్రసన్న కుమార్ నడిపిస్తున్నటువంటి చర్చ్ కాదు ఇది, దేవుని యొక్క సన్నిధి. ఇది ఇక్కడ దేవుడు ఉండేటువంటి ప్లేస్. ఇది దేవుడు ఉంటే ఇంక నేను లేపనా ఎవరు లేపనా ఇంకొనిది వాల్యుబుల్లే. దేవుడు ఉంటే, దేవుడు లేడు అనుకుందాం, మనం ఎంతమంది ఎన్ని చేసినా, ఎంత బాగా పాటలు పాడినా, ఎంత మంచి మంచివన్నీ ఇక్కడ మనం వస్తువులు పెట్టుకొని నింపుకున్నా, అసలు ఏంటంటే ఆయన రావాల్సి ఉంటే ఆయన కనుక రాకపోతే ఇవన్నీ ఉండి కూడా వేస్టే. మనకు మంచి బిల్డింగ్లో ఉంటూ మంచి మంచి ఎక్విప్మెంట్స్ పెట్టుకొని చివరికి అసలైనటువంటి ఆయన కనుక ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం అనుకోండి, వీటన్నిటికీ అసలు వాల్యూనే ఉండదు, ఇలాంటికి విలువనే ఉండదు. ఈరోజు ప్రాబ్లం ఏంటంటే చర్చస్లో ఈ యాక్టివిటీస్ ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఈ రోజుల్లో. తరచుగా ఆ మీటింగ్లు ఈ మీటింగ్లు అని అయ్యని బిజీగా చేస్తూ రకరకాల యాక్టివిటీస్ చేస్తూ రకరకాలుగా అన్నీ చేస్తూ అందులో చేసేట్లో బిజీ అయిపోయాం. అంటే ఎక్కడో దగ్గర నువ్వు చేసేది ఆపి వెయిట్ చేయాలి కదా. నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, ఆలోచించట్లేదు. నన్ను ఎంతవరకు చేయాలి అంతవరకు చేసింది ఆపేసి వెయిట్ చేయి, దేవుడు రావాలి కదా. అసలైంది అదే కదా. అది లేకుండా ఇవన్నీ చేసుకున్నారు మనకు పెద్ద యూజు ఏముంటుంది? మోషే అంత బాగా చేశాడు, యూజ్ ఏముంది? దేవుడు రాకపోతే యూజ్ ఏముంది అందులో? అంత మంచిగా మోసే దాన్ని కట్టినా, ఎంత మంచి మంచి వస్తువులతో నింపిన, ఎంత పర్ఫెక్ట్గా ప్రతిదీ ఆర్గనైజ్ చేసినా రావాల్సినటువంటి ఆయన కనుక అందరూ రాకపోతే ఆ బిల్డింగ్ వాల్యూ ఏముంది? అందులోకి వెళ్ళి కూర్చోడం వల్ల యూజ్ ఏమి ఉంటుంది? ఆశీర్వాదం ఏముంటుంది మనకి? ఆశీర్వాదం ఉంటుంటుంది ఆయన వచ్చి ఆ ప్లేస్లో ఉండడం వల్ల ప్రతి దానికి విలువ పెరిగిపోతుంది. నువ్వు చేసే ప్రతి దానికి వాల్యూ పెరుగుతుంది, నువ్వు చేసే ప్రతి దానికి తిరిగి నీకు ఆశీర్వాదం అది మారుతుంది. ఎందుకంటే చూడండి, దేవుని సన్నిధి ఉన్నప్పుడు దాన్ని మనం తెలుసుకోవచ్చు. నమ్మడం కాదు, తెలుసుకోవచ్చు. తెలుసుకుంటున్నారు లేదో ఆలోచించండి. నిజంగా ఒకసారి వెనక్కి ఆలోచన చేద్దాం. నిజంగా ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి నిజంగా ఇక్కడ దేవుడు ఉన్నాడు నాకు తెలిసింది అని నిజంగా అది అనుభవించి ఎంతకాలం అయి ఉంటుంది, ఎన్ని వారాలు అయి ఉంటుంది ఆలోచించండి. అలాంటి మాట బహుశా మీ హృదయం మీతో అనేటువంటిది, లేదా మీ హృదయం దేవునితో అని ఎంతకాలం అయి ఉంటుంది? మీరు చర్చ తరచు వస్తున్నప్పుడు మీరు ఇలా నిజంగా దేవుడు కొన్నాడని నీవుగా నీకు అనిపించి ఎంతకాలం అయ్యింది? నీకు నువ్వుగా అనుకొని. ఎందుకంటే దేవుడు ఉంటే తెలియాలి కదా. నువ్వు చర్చలోకి వచ్చాక నువ్వు దేవుని సంది అనుభవించట్లేదంటే ప్రాబ్లం నీలోనా దేవునిలోనా? నువ్వు దేవుని చర్చలోకి వచ్చాక నువ్వు దేవుని సంది అనుభవించకపోతే ప్రాబ్లం దేవునిలోనా నీలోనా? ఆలోచించుకోవాలి. అది ఖచ్చితంగా ఆ యొక్క విషయాన్ని సీరియస్గా తీసుకొని ఎక్కువ నుండి అయినాను చర్చలోకి వచ్చినప్పుడు ఎలా రావాలి, దేవుడు ఏం చేయమన్నాడు, ఎలా చేయమంటున్నాడు, ఎలా ఆలోచించమంటున్నాడు, ఎలా ప్రవర్తించమంటున్నాడు, అది కనుక చేస్తే బహుశా మీకు దేవుని సంది నిజంగా అనుభవించి ఉండకపోవచ్చు. ఇప్పటివరకు నమ్మకంతోనే కంటిన్యూ ఉండొచ్చు. కానీ దేవుడు ఆ మంచి తన సన్నిధి అనుభవాన్ని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆశపడినటువంటి వాళ్ళకి దేవుడు దాన్ని ఇస్తాడు. అది ఆశపడి వరంలాగా భావించి వెతికేటువంటి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. దేవునికి విలువ ఉన్నటువంటి వారికి దేవుడు తన సన్నిధిని బయలుపరచుకోడు, తెలుసా? బైబిల్లో ఒక ఉపమానం ఉంది చూసారా? ఒకసారి ఒక యజమానుడు ద్రాక్ష తోటలో పనిచేయడానికి కొంతమందిని 9 గంటలు రమ్మన్నాడు. వచ్చాడు, మీకు ఇంత ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమనిపిస్తున్నాం, 12 గంటలకి బయటికి వెళ్ళాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఖాళీ ఎందుకున్నారు, నా ద్రాక్ష తోట పని చేయండి అన్నాడు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ కొంతమంది రమ్మన్నాడు. ఎంత ఇస్తానని చెప్పలేదు. రండి మీకు న్యాయంగా ఎంత అయితే అంత ఇస్తా అన్నాడు. 5 గంటలకు వెళ్ళాడు, మళ్ళీ కొంతమంది రమ్మన్నాడు. 6 గంటలకు డ్యూటీ క్లోజ్ అయిపోద్ది. 5 గంటలకు మళ్ళీ బయటికి వెళ్ళి మీరు ఎందుకు ఊరిని ఖాళీ కూర్చున్నాడు, మమ్మల్ని ఎవరో పిల్లలేదు అన్నారు కొంతమంది. సరే వచ్చి ఖాళీ ఎందుకున్నారు, వచ్చి నా ద్రాక్ష తోటలో పని చేయండి అన్నాడు. అంతే. మీకు న్యాయంగా ఇస్తానని చెప్పలేదు, మీకు ఎంత ఇస్తాను కూడా చెప్పలేదు. స్టార్టింగ్లో చెప్పాడు కానీ తర్వాత చెప్పలేదు. కానీ ఇంక వాళ్ళు వెళ్ళి పని చేశారు. స్టార్టింగ్లో ఎంత ఇచ్చాడు, వీళ్ళు కూడా అంత ఇచ్చాడు. వీళ్ళేం ఎక్స్పెక్ట్ చేయకుండా మనిషి యొక్క మాటను గౌరవించి ఆ మనిషికి వాల్యూ ఇచ్చి తిరిగేది ఆశించకుండా ఆయన రమ్మన్నాడు కదా, ఆహ్వానం పల్లెడు కదా, వెళ్దామని చెప్పి వెళ్ళి పని చేశారు. మనిషికి వాల్యూ ఇచ్చి, డబ్బుని గురించి వెళ్ళలేదు అక్కడ. వాళ్ళు ఏదో ఆశించి వెళ్ళలేదు. ఆయన రమ్మన్నాడు కదా వెళ్దాం, ఖాళీగా ఎందుకున్నాం వెళ్దాం అని వెళ్ళారు. నన్ను కూడా భవిష్యత్తు దానికి గౌరవించాడేమో ఆయన. మొదటగా ఒప్పుకున్నటువంటి వాళ్ళకి ఎంత ఇస్తా అన్నాడో లాస్ట్ వచ్చినటువంటి వాళ్ళు కూడా అంత ఇచ్చాడు. ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళు బేరం కుదుర్చుకున్నారు, ఇంత అయితే వస్తాం, అది బిజినెస్ డీల్, అది ఇంత అయితే వస్తాం, వాళ్ళకి అంతే వచ్చింది. కానీ లాస్ట్ వాళ్ళకి ఎంత ఇస్తానని చెప్పలేదు, వాళ్ళు కూడా అడగలేదు. రమ్మన్నాడు కదా వెళ్దాంలే వెళ్ళారు.
వాళ్ళ కెపాసిటీకి మించి వాళ్ళు పనిచేసిన దానికంటే అత్యధికంగా ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు ఏది ఆశించకుండా అనగానే మాటకు లోబడి వచ్చారు. దేవుడు అలాగా తన మాటకి తనకి విలువ ఇచ్చేటువంటి వారికి దేవుడు తను బయలుపరుచుకుంటాడు. తన సన్నిధికి విలువనిచ్చి, ఇది దేవుని సన్నిధి కాబట్టి నేను గౌరవం ఉండాలి, నేను దేవుని కనపరచాలి, ఇక్కడ నేను నా గురించి కాదు ఆలోచించాల్సిందే దేవుని గురించి. ఆ రకమైన తలంపులతో ఉండేటువంటి వాళ్ళకి లిటరల్గా దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటాడు. నువ్వు పరలోకం వెళ్తేనే కానీ నువ్వు అనుభవించలేనటువంటి ఒక అనుభూతిని దేవుడు భూమి మీద ఇస్తా అన్నాడు కొంత సమయం నీకు. ఆలోచించండి, అది బోరు కొడుతుందా? బోరు కొట్టదు. అది దేవుని యొక్క సన్నిధి. నంటాను సరే, ఇప్పటికి ఎలా ఉన్నా వదిలేద్దాం, వాక్యం విన్నాం కాబట్టి. ఎక్కడున్నాయినాను మీరు చర్చిలోనికి వచ్చినప్పుడు ఆశపడుతూ రండి. చర్చిలోనికి వచ్చినప్పుడే శనివారమే మీరు ప్రార్థన, ప్రభు నేను రేపు చర్చికి వెళ్ళాలి, నేను మందిరంలోకి అయితే నేను వెళ్ళగలుగుతాను, కానీ సన్నిధిలోకి మాత్రం నేను రాలేను, నీ ప్రసన్నత చూడాలని ఆశపడుతున్నాను, నీ ముఖము నా దగ్గర దాచొద్దు అని నిజంగా మీరు దేవుడు నిజంగా వెళ్ళడం, ప్రభు వాక్యం విన్నాను, చర్చిలో దేవుని సన్నిధి ఉంటుంది ఉన్నాను, ఎక్కడ 2-3 కూరుంటారు అక్కడ నువ్వు వస్తాన్నావు, నేను ఈ సన్నిధి ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను, నీవు నాకు బయలుపరచుకో, నేను ఆశపడుతున్నాను, నేను వెతుకుతున్నాను అని నిజంగా కనుక మీరు హృదయపూర్వకంగా మీరు దేవుని అడిగితే, మీరు సిన్సియర్గా కనుక అందులో ఉంటే, దేవుడు చెప్పిన ప్రతిదీ మీరు చేస్తూ వస్తే, నేను గ్యారంటీ వాక్యం మీరు చెప్తున్నా, దేవుడు తన సన్నిధిని మీకు బయలుపరచుకుంటాడు. అప్పుడు మీకు ఇది జస్ట్ చర్చ్ బిల్డింగ్ లాగా ఉండదు. మీకు ఇది అప్పుడు మీరు ఇక్కడ ప్రసన్న కుమార్ని చూడరు, మీరు లిటరల్గా మీరు దేవుణ్ణి చూస్తారు. మనుషులు మీరు చూడరు, మీరు దేవుణ్ణి చూస్తారు. అన్ని దాటి వెళ్ళిపోతాం, దేవుణ్ణి చూస్తాం. అది ఎంత గొప్ప అనుభవం తెలుసా? నువ్వు కొన్ని మార్చుకోవాలి, ఇక్కడికి వచ్చినప్పుడు కొంత డిసిప్లిన్ అవసరమే, కానీ ఆ తర్వాత నీకు వచ్చేటువంటి భాగ్యం ఏదైతే ఉందో, ఆ సన్నిధి అనుభవించేటువంటి భాగ్యం ఏదైతే ఉందో, దాని ముందు ఇది చాలా అల్పమైనటువంటిది తెలుసా. అందుకని భక్తులు భయంకరం అన్నారు, కానీ భయంకరం బాబు ఎలాంటిది ఎప్పుడు రాకూడదురా బాబు అని అనుకోలేదు వాళ్ళు. మరలా ఎలాంటిది దొరికితే బాగుండు, మరలాంటిది దొరికితే బాగుండు. అంతే కదా, మోషే కూడా తరచుగా దేవుని సన్నిధిని అడిగాడు, అమ్మో దేవుని నేను చర్చిలోకి వెళ్ళలేకపోయింది, భయంకరంగా అనిపించింది నాకు బ్యాడ్ ఫీలింగ్ వచ్చింది, ఎలాంటిది జరగకూడదు అని అనుకోలేదు. ప్రభు నీ మహిమను చూపించు పదే దేవుని అడిగాడు మోషే. ఎందుకంటే చూసినప్పుడు తట్టుకోవడం కష్టం, కానీ ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత నీ ఆత్మ కలిగే తృప్తి, నీ జీవితానికి ఉన్నటువంటి ఆ యొక్క తృప్తి అటువంటిది చాలా గొప్పగా ఉంటుంది. దేనితోనూ నింపలేనటువంటిది దేవుడు తన సన్నిధితో నీ హృదయాన్ని నింపుతాడు. అది గొప్ప ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మండి. చర్చలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిని వెతకండి. ప్రభు నీ ముఖమును నాకు దాచొద్దు, నేను పాటలను దాటి, ప్రసంగాన్ని దాటి, పాటలు నడిపించేవాడిని దాటి, వాక్యం బోధించేవాడిని దాటి నేను చూడాలని ఆశపడుతున్నాను. నీకోసం నేను వచ్చాను. అలా నిజంగా ఇక్కడికి వచ్చారు మీరు వెతికితే, ప్రతి దాంట్లో మీరు దేవుని వెతికితే, మీరు చేయాల్సిన దేవుడు చెప్పినంతా మీరు చేసి మీరు వెయిట్ చేస్తే, దేవుడు తన సన్నిధిని బయలుపరుచుకుంటారు. అప్పుడు మీరే యాకోబులా మీరు కూడా అంటారు తెలుసా, నిశ్చయంగా ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవనిది. నాకు ఇంతకుముందు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు తెలిసింది. అలాంటి అనుభవం మీకు రావాలి. నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాకు తెలిసింది. అది వస్తుందో లేదో చూసుకోండి, పరీక్షించుకోండి. ఇక్కడ నుండి ఇది వాక్యం కాబట్టి పరీక్షించుకోండి. రాకపోతే ప్రయత్నం చేయండి. ఈ వాక్యం విన్నారు 3 సండేస్ బహుశా మీకు ఇంకా తెలియకపోయినా సరే, మరలా 4th సండే మరలా ట్రై చేయండి. నాకు తెలియట్లేదు ప్రభు, నాకు తెలియాలి దేవుని అడగండి. దాహం కలిగి ఉండండి. దాహం కలిగినటువంటి వారిని మాత్రం దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రార్థన చేసి అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. ఈసిన పరిహారి ప్రియ ఈసిన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువేన పరిహారి